పరిశుద్ధాత్మ ప్రభా, మీ విలువైన సమయం ప్రభా ఇదిగో నాయన, గొప్ప సమయానికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. నేను ఇహలోక సంబంధమైన ఆలోచనలు, ఇహలోక సంబంధమైన కార్యాలు కాదు ప్రభా, పర సంబంధమైన జ్ఞానం కలిగి ప్రభా. ఇదిగో నాయన, మీ సన్నిధిలో నాయన నిత్యము నాయన మేము ఆనందించుటకు మీరు ఇచ్చిన సమస్తం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన జరిగిన కార్యక్రమం నాయన మీ సన్నిధిని అందరూ కూడా అనుభవించారని చెప్పేసి నమ్ముచున్నాం తండ్రి. వాక్యం తేటబచ్చబడింది ప్రవ్వా. మీరు మా హృదయాలకి నాయన మీరు మా హృదయాలను తెలియపరిచారని చెప్పేసి నమ్ముచున్నాం తండ్రి. నాయన దీర్ఘశాంతము, సాత్వికము, నాయన దయాలత్వము, నాయన మీ ప్రేమను బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడు 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 నాయన దేవదూతల చేత నిత్యము కొనియాడబడుతున్న గొప్ప నామం ప్రవ్వా. ఇదిగో నాయన రాకడ సమీపిస్తుందని నాయన సూచక క్రియలతో స్పష్టంగా మాట్లాడుతున్నారు ప్రవ్వా. మేము సిద్ధపడుటకు, సంఘముగా సిద్ధపడుటకు ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ ప్రవ్వా, మీతో నాయన మీరు మమ్మల్ని ప్రేరేపించకపోతే నాయన మా జీవితాల్లో వెలుగు లేదు ప్రవ్వా. పరిశుద్ధాత్మ ప్రభు మా జీవితాల్లోకి వచ్చి జీవితాలు వెలిగించబడతాయి ప్రవ్వా. నాయనగో నాయన మరణ దూత ఎప్పుడు మింగుదునాను వాడి కబంధ హస్తాలు పొంచి ఉన్న చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి నాయన లయపరచమని అడుగుచున్నాను తండ్రి. నాయన క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నూతన సృష్టి అని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడు యెహోవా, పరిశుద్ధుడు యెహోవా, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయబడిచిన గొప్ప నామం ప్రవ్వా. పరిశుద్ధాత్మ ప్రవ్వా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు, సమస్తము నాయన ప్రభావితం నాయన మహిమ మీకే చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధికి వచ్చాం ప్రవ్వా. మీరు మాతో మాట్లాడుటకు మా మనసులను సిద్ధపరచుకుంటూ కృపదయిచ్చామని అడుగుచున్నాను తండ్రి. విరిగి నలిగిన హృదయంతో ప్రవ్వా, భారంతో వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. మీ మాట పలికినప్పుడు నాయన కార్యాలు జరుగుతాయి ప్రవ్వా. మీరు మాట పలికినప్పుడు నాయన జీవితాలు చక్కదిబ్బపడతాయి ప్రవ్వా. మీరు మాట పలికినప్పుడు నాయన సంఖ్యలు విరగొట్టబడతాయని చెప్పేసి నాయన మీ వాగ్దానం సెలవిస్తుంది ప్రవ్వా. ఇదిగో నాయన ఎవరైతే అవసరతలతో వచ్చారో ప్రవ్వా, అనారోగ్యం నాయన ఎవరికైతే ఉంది ప్రవ్వా, వాళ్ళందరికీ స్వస్థత ఇచ్చి మీ రక్తంలో నిశ్చయంగా స్వస్థత ఉంది ప్రవ్వా. మీ రక్తంలో నిశ్చయంగా సమాధానం ఉందని చెప్పేసి నమ్ముచున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ ప్రవ్వా, ఎంత గొప్ప నిరీక్షణ మేము పొంది ఉన్నాం ప్రవ్వా. ఎంత గొప్ప రక్షణ ప్రవ్వా. నాయన లోకం అనుకుంటున్నారు ప్రవ్వా ఇది ఉచితంగా వచ్చిన రక్షణ కాదు ప్రవ్వా. మీ శరీరం నలగొట్టడం ద్వారా మాకు వచ్చింది ప్రవ్వా ఈ రక్షణ. విలువైన మీ శరీరం నాయన, ఇది ఒక గొప్ప ప్రణాళిక ప్రవ్వా. నాయన ఈ ప్రణాళిక గనుక ప్రవ్వా తండ్రి చిత్తాన్ని మీరు నెరవేర్చకపోతే మా జీవితాలకు రక్షణ లేదు ప్రవ్వా. మా జీవితాలకు మారు మనస్సు లేదు ప్రవ్వా. మార్గం లేదు ప్రవ్వా. పరలోక రాజ్యంకి నాయన మేము వారసులం అవ్వాలి అంటే కనుక నాయన మీరు మాకు ఇచ్చిన ఈ విలువైన రక్షణ జీవితాన్ని మీ రాకడ పర్యంతము కూడా నాయన మేము యథార్థంగా మీ సన్నిధిలో కట్టుకుంటూ కృపదయిచ్చమని, కాపాడుకునే కృపదయిచ్చమని అడుగుచున్నాను తండ్రి. మా ఆలోచనలు కాదు ప్రవ్వా, మా తలంపులు కాదు ప్రవ్వా. మీ నామం మహింపరచబడాలి ప్రవ్వా. మీ నామంకి ఘనత తెచ్చువారంగా మా క్రియలు ఉండుట కృపదయిచ్చమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా మీకే వందనాలు, యేసయ్యా మీకే స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడు మీరు, స్తోత్రాలకి అర్హుడు మీరని చెప్పేసి నమ్ముచున్నాను తండ్రి. గొప్ప దేవ, ఎంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం ప్రవ్వా. మీరు మా జీవితాల్లో ఉంటే సర్వము మాకు ఉంది ప్రవ్వా. నాయన ఈ లోకము దాని శరీరాసన మొత్తం కూడా నన్ను విడిచిపెట్టి నాయన మీ ఆత్మలో మేము ఆనందించే కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ ప్రవ్వా, మీ సన్నిధి ఉన్నప్పుడు నాయన మా జీవితాలు వెలిగించబడతాయని చెప్పేసి నమ్ముచున్నాను తండ్రి. మీ సన్నిధిని ప్రతి ఒక్కరు కూడా పొందుకుంటూ కృప దయచేయమని నాయన మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. మమ్మల్ని మేము సరిచేసుకునే గొప్ప భాగ్యము, ఇది గొప్ప తరుణం ప్రవ్వా. ఇదిగో నాయన ప్రార్థన అంటే మీతో మాట్లాడడం ప్రవ్వా. మీతో మాట్లాడుతున్నప్పుడు ప్రవ్వా మా అవసరాలు నిశ్చయంగా మీరు తీరుస్తారని ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మీరు మా పరమ తండ్రి ఉన్నారు ప్రవ్వా. మేము మీ కుమారులుగా ఉన్నాం ప్రవ్వా. నాయన మీరు మీ కుమారులుగా ఉన్నప్పుడు మా అవసరాలు నిశ్చయంగా మీరు తీరుస్తున్నారు, మీరు చూస్తున్నారు ప్రవ్వా. మీరు మా పరమ తండ్రి ఉన్నారు. అందుని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. జీవాధిపతి, నూతన జీవము, నూతన ఉత్సాహంతో నాయన బిడ్డలు ఉండుట కృపదయిచ్చమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్య ఆదరణ ఇచ్చేవారు మీరని చెప్పేసి నమ్ముచున్నాను తండ్రి. సంతోషం మీ సన్నిధిలో ఉంది ప్రవ్వా. వాక్యంతో మీరు మమ్మల్ని తృప్తిపరుస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవదూతలతో నాయన నిశ్చయము కొనియాడబడుతున్న గొప్ప నామం యేసయ్య నామం అని చెప్పేసి నమ్ముచున్నాం తండ్రి. నాయన మీకే వందనాలు. ఇదిగో నాయన రాకడ సమయం సమీపించింది ప్రవ్వా. కార్యాలన్నీ కూడా నాయన మీ రాకడ నాయన ఏదైతే
ప్రకటన గ్రంథంలో మీరు ఇచ్చారు వాగ్దానం అంతా కూడా నెరవేర్చి రాజ్యముల మీదకి రాజ్యము, ప్రజల మీదకి ప్రజలు లేవనెత్తు కాలం వచ్చింది ప్రభా. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన తెగుళ్ళు ప్రభా, భయంకరమైన యుద్ధాలు ప్రభా, యుద్ధ వాతావరణం నాయన. పరిశుద్ధాత్మ ప్రభా, మీరు మా జీవితాల్లో లేకపోతే మేము ఏ పాటి వారమయ్యా యేసయ్యా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు ప్రభా. భయంకరమైన ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు ప్రభా నాన్న మిమ్మల్ని మేము పోలి నాయన మీరు మాకు మాదిరిగా ఉన్నారు ప్రభా. మీరు బోధించిన బోధన బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మీరే నాయన మా పాదములు త్రొట్టిల్లకుండా కాచువారు మీరని చెప్పేసి నమ్ముచున్నాం తండ్రి. వాక్యం మీద మా జీవితాన్ని కట్టుకుంటూ కృపదయచమని అడుగుచున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ ప్రభా, మీ వెలుగు మా జీవితాల్లోకి వచ్చినప్పుడు నాయన మేము నూతన పరచబడతాం. మా జీవితాల్లో నూతన క్రియలు, నూతన తీర్మానం మా జీవితాల్లో ఉంటుందని చెప్పేసి నమ్ముచున్నాం తండ్రి. యేసయ్యా మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయనా మీకే వందనాలు నాయన. మీరు సమస్తము చూచుచున్న గొప్ప దేవుడు అని చెప్పేసి నమ్ముచున్నాను తండ్రి. మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మీరని చెప్పేసి నమ్ముచున్నాను తండ్రి. ఇశ్రాయేలును కాపాడేవారు కునుకురు నిద్రపోరని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యూదులకు కాదు నాయన, యూదులకే సువార్త అన్నారు మొదట నాయన, యూదులకు కాదు ప్రభా, సర్వ సృష్టికి తర్వాత నాయన మీరు మీ చిత్తాన్ని జరిగించారు ప్రభా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే మీరు వచ్చారు ప్రభా. నాయన మీ చిత్తాన్ని మేము జరిగించే వారంగా ఉండేటకు మీ చిత్తం నాయన, మీ చిత్తం జరిగించే వారంగా నాయన మీరు మాకు అధికారిగా ఉన్నారు ప్రభా. మేము మీకు దాసులుగా ఉండేట కృపద ఇచ్చామని ఈ చిన్న ప్రార్థన ఈ సాయంకాల సమయంలో అతి వినంతో మిక్కిలి బ్రతిమలాడి వేడుకొని పొందుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇష్టమై చెక్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా పాటలు పాడుకుంటూ దేవుని నామమును మహిమపరుద్దామండి. సంతోష గీతము పాడెదము, యేసుని ఘనతను చాటెదము. సంతోష గీతము పాడెదము, యేసుని ఘనతను చాటెదము. స్తోత్రము చెల్లింతును, నీ కీర్తి వినిపింతును. స్తోత్రము చెల్లింతును, నీ కీర్తి వినిపింతును. సంతోష గీతము పాడెదము,
హల్లెలూయా. చెక్. దేవుని వాక్యం చదువుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదాము. కీర్తనలు 19వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. ఒక వచనం బ్రదర్ అనిల్ చదువుతారు, మరొక వచనం మనం చదువుకుందాం. కీర్తనలు 19వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలు 1 నుంచి చివరి వరకు. 19వ దావీదు కీర్తన చదువుకుందాం అందరం కలిసి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేయుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరము వినబడదు. వాటి కొలను భూమి అంతటా వ్యాపించి ఉన్నది. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తి నొలసించున్నట్లు తన పదము నుండి పరిగెత్తి నొలసించుచున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. నిర్దోషమైనది, అవరు హృదయంలో సంతోషపరచు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటి గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోట మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. వాక్యం మనకులు దీవించి ఆశించాను. ఆరాధన చేసుకుందాం. పాస్టర్ గారు ఆరాధన నడిపిస్తారు. Let's stand up and rise up to your feet to worship the Lord. ప్రతి ఒక్కరు అలాగే లేచి నిలబడి దేవుని నామమును ఆరాధించుకుందాం. For He is a good to you. ఎందుకంటే ఆయన మీకు మంచిగా ఉన్నారు. Prepare your hearts to worship the Lord. మీ యొక్క హృదయాన్ని దేవుని ఆరాధించడానికి For సిద్ధం. He is faithful to you. ఆయన మీకు నమ్మదగినగా For ఉన్నారు. He is righteous to you. ఆయన మీకు నీతిమంతంగా For ఉన్నారు. He is good to you at all times in every circumstance of your life. మీ జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన ఎల్లవేళలా మీకు నమ్మకంగా మంచిగా ఉన్నారు. ఆయన There are no rivals to your name, Lord. There are no rivals, competitors to your name, Lord. నీ యొక్క నామమునకు తండ్రి ప్రభువా ఎటువంటి విరోధులు కూడా ఎవరు లేరు తండ్రి. You are El Shaddai. నీవు సర్వశక్తిమంతుడు. You are Adonai. నీవు అడోనా అయిన దేవుడు తండ్రి. You are Elohim. ఎలోహిం అయిన దేవుడు తండ్రి ప్రభువా. You are the God above every nation. దేవా నీవు సమస్త దేశములకి నీవే దేవుడవు. Thank you, Jesus. యేసయ్యానికే వందనం. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవానికి వందనం. Thank you, Trinity Form of God. త్రియేక దేవానికే వందనం. We bless your name, Lord. దేవాని నామము ఆశీర్వదించబడును We గాక. praise your name, Lord. నీ నామము స్తుతించబడును గాక. Through your strength I am here to worship, Lord. నీ బలము ద్వారా మేము ఇక్కడ ఆరాధించుకోవడానికి Thank you, Lord. Give thanks to God, Lord Almighty. దేవాది దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతలు చెల్లించుకుందాం.
Speak out, speak out, speak out. Open your mouth and say thank you and glorify God and magnify Him. ప్రతి ఒక్కరు మన నోరు తెరిచి మాట్లాడదాం దేవాది దేవాని సన్నిధిని ఆయన సన్నిధిలో ఆరాధిద్దాం, మహిమపరుద్దాం, గణపరుద్దాము. Thank you, Jesus. యేసయ్యానికి వందనం. Thank you, Father God. తండ్రి దేవానికి వందనం. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవానికి వందనం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. తండ్రి నీకు వందనములు. El Shaddai Aradhana, Elohim Aradhana, Adonai Aradhana, Yeshua Aradhana, El Shaddai Aradhana, Elohim Aradhana, Adonai Aradhana, Yeshua Aradhana. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నేనడిగితెన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నేనడిగితెన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోదునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్. ఆరాధన, యేషువా ఆరాధన. For he is a good to you, my dear church. He is faithful to you. He is righteous to you. Thank you, Father God, for your presence to be there with us all the time. For you are my God. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన. ఎలోహిం Everyone, ఆరాధన, sing with me. అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. Thank you, Father God. You are El Shaddai. You are Elohim. You are Adonai. You are the manufacturer of my life. మరణపు మార్గమందు నడచిన వేలయందు వైద్యుడిగా వచ్చిన మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేలయందు వైద్యుడిగా వచ్చినాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నాతో కలిసి ఎల్ షడాయ్ everyone, ఆరాధన, ఒకే స్వరంతో ఎలోహిం with one voice ఆరాధన, raise up your voice to the Adonai God. Yeshua ఆరాధన, El Shaddai ఆరాధన,
ఆరాధనా అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధనా ఎల్ షడాయ్ ఆరాధన ఎలోహిం ఆరాధన అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధించెదను. మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? హూ ఇస్ లైక్ యు లార్డ్? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా ఆమేన్ స్తుతి చెల్లించెదం. ప్రైజ్ యు. నీ నామమెంతో గొప్పది నేమై రాధించెదము. స్తుతులకు పాత్రుడా హల్లెలూయా. స్తుతి చెల్లించె I praise you Lord. నీ నామమెంతో గొప్పది నేమారాధించెదము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నో కంపేర్ టు యు. నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా హల్లెలూయా. ఆది సంభూతుడా ఆమేన్. నా కరములను జోడించి మేము మహిమా పరచెదము. అద్వితీయ దేవుడా గ్లోరీ. ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమా పరచెదము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? For you are so powerful. నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. For you are great, you do miracles so great, there is no one else like you. There is no one else like you. For you are great, you do miracles so great, there is no one else like you. There is no one else like you. మహోన్నతుడా అద్భుతాలు చేయు For you are so great, Lord. నీ వంటి వారు I am here to worship you, Lord. నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. तू शक्तिमान अब काम करता है, तेरे जैसा कोई नहीं, तेरे जैसा कोई नहीं. शक्तिमान अब काम करता है, तेरे जैसा कोई नहीं, तेरे जैसा कोई नहीं. Hallelujah. For he is a God, there is no comparison to his name, his kingdom, his ways, his rules, his regulations, and his plans and purposes. For you are my God. Thank you, Jesus. Thank you, Father God. Thank you, Holy Spirit.
We bless your name, Lord. I am here to worship you, Lord. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, for you are so great, so powerful, Lord, and you are the one, each and everything, Lord Father God. Father God, for you do miracles, Lord, seeking your face, not seeking your hand. నీ వంటి వారు లేరు. Yes, నీ వంటి వారు ఎవరు లేరు. There is no one like you, Lord. దేవా, నీ వంటి వారు ఎవ్వరూ లేరు There ప్రభువా. is no one else like you. దేవా, నీ వంటి వారు ఎవ్వరూ లేరు. Oh Lord, we bless your holy name, Lord Father God. దేవా, నీ నామం ఆశీర్వదించబడును గాక. We praise your name, Lord Father నీ God. నామం స్తుతించబడును గాక. We give glory to the ultimate name, the everlasting name, forever and ever. దేవా, నీ యొక్క ఉన్నతమైన నామమునికి తండ్రి ప్రభువానైనా, దేవా నిత్య జీవ నామమునికి తండ్రి ప్రభువానైనా We thank you, we thank you, we thank you, Lord. దేవా, నీకు కృతజ్ఞతలు 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 ప్రభువా. Thank you, Jesus. యేసయ్యా, నీకు వందనములు. Thank you, Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా, for the నీకు way that వందనములు. you are the way that you are leading us and entered into the holy of holies, Lord. దేవా, మమ్మల్ని ఇదిగో ఇట్టి రీతిలో నడిపించి తండ్రి అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకొచ్చున్నా తండ్రి ప్రభువా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేవరయ్యా. Amen. నిన్నే నే నమ్ముకున్నాను. Every eyes on to him. నీ వంటి వారు ఏరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకి ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్. నీవే ఏదైనా చెయ్యాలంటూ. నీ కార్యాలకై ఎదురు Glory to the God. చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి. I believe. తప్పక చేస్తావని నిన్ను నమ్మి. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. I rely on you, Lord. అద్భుతం చేయుమయ్యా నా I trust on you, Lord. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాలని. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాలని. Yes, నీ Lord Father God. వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి. నీ ముఖముపై దృష్టి ఉంచిన
ఉంచినానయ్యా. Yes Lord, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. Yes Lord, I am here Lord Father God to only worship your name Lord. For you deserve every praise and glory unto the Lord God Almighty. Lord, for you have done everything in our lives Lord. There is no comparison to your name Lord. Let your fire to surround each and every individual here in this congregation Lord. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. I rely on you because I'm your daughter and you are my father. You are my God. నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను. Yes Lord, I kneel down before you Lord and proclaiming that you are my God. You are my bridegroom Lord. And I am trusting only on to you Lord. My help comes from you Lord. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం. Yes Lord. Thank you Father God. Thank you Holy Spirit. నీ వంటి వారు Yes Lord Father God. There is no one like you Lord Father God. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. Hallelujah, 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 hallelujah. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు స్వామి. నీ సన్నిధికి వచ్చామయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. కుమారుడా నీకే మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. దేవా నీ సన్నిధికి వచ్చాం నాన్న. నీ సన్నిధికి వచ్చిన వారు ఎవ్వరు కూడా ఒట్టి చేతులతో వారు వెళ్ళరయ్యా. ఎవ్వరు కూడా నాన్న హల్లెలూయా హల్లెలూయా వారి జీవితాలు ఆత్మీయంగా స్టార్ట్ అయ్యి దేవా వారి ఆశీర్వాదాలు ఆత్మీయంగా ప్రారంభించబడి కుటుంబ పరంగా, ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా తండ్రి నజరేయుడైన యేసు నామము ఉన్నతమైన నామము, శ్రేష్టమైన నామము. హల్లెలూయా హల్లెలూయా. దేవాడికి వందనములయ్యా. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. హల్బలోరి మషెకే దేరేమా టెలందోరి మషందరి ఖండా బస్సెకే రే మషద. దేవాడికి వందనములు చెల్లిస్తున్నామయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి దేవా ఏదో ఆపద వచ్చినప్పుడనే ఆపదల మొక్కులు వాడుగా నీ దగ్గర వస్తున్నామేమో తండ్రి. కాదయ్యా,
దేవానికి స్తుతి. దేవా నువ్వు మా తండ్రి, మా డాడీ. ఏదో ఒక సమయానికనో, ఒక ఆదివారానికనో, దేవా రోజుకి ఒక గంటకనో కాదయ్యా. యేసయ్యా, 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 అటువంటి బంధము, సంబంధము ప్రభా మీతో కలిగి ఉండే కృప మాకు దయచేయండి నాన్న. పరిశుద్ధాత్ముడా, నీతో అన్యోన్యమైన సహవాసములోనికి తండ్రి ప్రభా, దేవా మేము వచ్చినకు సహాయించండి అయ్యా. పరిశుద్ధాత్ముడా, అన్యోన్యమైన సహవాసము తండ్రి, దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పరిశుద్ధుడానికి స్తుతులు చెల్లిస్తున్నాము నాన్న. ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజానికి వందనాలు తండ్రి ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేయుమాయాన జీవితంలో నిన్నే నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, పరిశుద్ధాత్ముడా, ఎంతవరకు మా మధ్యలో నడుస్తూ కదలాడుతూ తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, ఆన్లైన్లో లైవ్లో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ తండ్రి, నీవు వారితో పాటు వారు చేయి పట్టుకొని దేవా వాళ్ళ హృదయంలో ఉన్న ప్రతి వేదన స్థితిగతులను కూడా మార్చే దేవుడివి దేవా. నీకే స్తోత్రములు నాన్న. ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు దర్శించబోతున్నాయ్యా తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో ప్రభు ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఇక్కడ ఉన్న అనేక మందిని ఆయన శరీర స్వస్థత, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో విశ్వాసంతో చేపై కత్తండి. మీ కుడి హస్తం పైకెత్తి, ప్రభా నేను నమ్ముచున్నాను, నిన్నే నేను నమ్ముచున్నాను అని ఎవరైతే విశ్వాసంతో, ప్రభా ఈ దేహముని ఆలయమయ్యా, ఈ ఆలయం పరిశుద్ధముగా, పర్ఫెక్ట్గా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండాలి నాన్న. పరిశుద్ధంగా మేము మార్చుకోవాలయ్యా. నజరేయుడైన యేసు నామములో ఎవరైతే చేయి పైకెత్తున్నారో కంప్లీట్ హీలింగ్, సంపూర్ణ స్వస్థత, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే వారు తాకుచున్నాడు. హల్లెలూయా. రకండా మస్సేకే హల్బలికండోరి మాసే కాడా మస్సేకే. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అనారోగ్యం నుంచి ఇప్పుడే విడుదల కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకి ఉన్నాడండి. అందరిని కూడా దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన దేవుడు ఈరోజు విశ్వాసముతో ఆయన వైపు మనం చూస్తుండగా, ప్రభా ఈ వాక్యం చేత మాతో మాట్లాడండి అయ్యా. వినగల చెవులు, గ్రహించే హృదయము, లోబడే జీవితము ఈ వాక్యం చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా మీరు దయచేసి ప్రభా నీ దాసుని నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నేను తగ్గవలసి ఉన్నది, నీవు హెచ్చవలసి ఉన్నదయ్యా. దబా నీ వాక్కు ఇక్కడ బయలుపరచబడి కుడి వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క స్థితిగతుల్ని, ప్రతి ఒక్కరిని కూడా శాంతి సమాధానంతో దబా మీరే నింపి బలపరిచి సంతృప్తితో ఇక్కడి నుంచి పంపించమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ఈ ప్రార్థన స్తుతి యేసు నామములో మీకు సమర్పించుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుని వాక్యం మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి సన్నిధిలో గడిచిన కాలం నుంచి మనం కొన్ని విషయాలు, ఆత్మీయ ఫలాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆత్మీయ ఫలాలు మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తారంగా ఫలించాలి. విస్తారమైన ఫలాలు మనం ఫలించాలి. ఇది దేవాది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. మనం 4 ఫలాల గురించి మనం నేర్చుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ఈ 4 ఫలాల గురించి మనం నేర్చుకున్నాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ ఫలాలు మనకు కనబడతాయి. మరొకసారి తెరవండి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. రైట్. ఇవి విశ్వాసిగా తిరిగి జన్మించిన వారి యొక్క ఆత్మ ఫలములు. తిరిగి జన్మించిన వ్యక్తి యొక్క ఆత్మ ఫలములు. తిరిగి జన్మించడం అంటే ఏంటి? ఈ లోకంలో పాపం చేత, శాపం చేత చచ్చిన స్థితిలో ఉన్నాం మనం. చచ్చిన స్థితిలో పేరుకు జీవిస్తున్నాం, కానీ మన ఆత్మ ఏమైపోయింది? చనిపోయింది. అలా చచ్చిన స్థితిలో ఉన్న మనము దేవుని యొక్క సన్నిధిలో బ్రతకాలి. బ్రతకాలి అని అంటే దానికి బ్రతికే శక్తి కానీ బ్రతికే స్థితి కానీ లేదు. అందుకు బాప్తిస్మం ఇచ్చే యోహాను సువార్తలో రాయబడి ఉంది. కొంచెం తగ్గించండి వాయిస్, ఫ్రెండ్ మానిటర్ తగ్గించండి. 3వ అధ్యాయము. ఇక్కడ ఒక మారు మనసు గురించి కొన్ని విషయాలు. 7వ వచనం ఒకసారి చదువుదాం. ఇందులో కొందరు మాకు కూడా బాప్తిసం ఇవ్వండి అని చెప్పి ఆయన దగ్గరికి వస్తున్నారు. మరి వారిని చూసి బాప్తిసం ఇచ్చే యోహాను ఏమని తెలియచేస్తున్నాను చూద్దాం. 7వ వచనం, 3వ అధ్యాయము 7వ వచనం, మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 3 వర్స్ 7. నేను బాప్తిసం ఇచ్చే యోహాను అనగానే మీరు అక్కడికి వెళ్ళాలి. అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? హల్లెలూయా. చాలు. ఇక్కడ చాలా మంది బాప్తిసం పొందడానికి వస్తున్నారు. చాలా మంది బాప్తిసం పొందడానికి వస్తున్నారు. మారు మనసు పొందకుండా బాప్తిసం వ్యర్థము. మారు మనసు పొందలేని వారికి బాప్తిసం అనేది వ్యర్థము. మారు మనసు పొందలేని వారికి కేవలము వారు నీటిలో ములుగుతున్నారు, కానీ బాప్తిసానికి వారికి ఎటువంటి సంబంధం కూడా లేదు. సో దేవుడి సన్నిధిలో మనమందరం కూడా ప్రభు యొక్క కృపలో మొదట మనం ఫలించాల్సిన ఫలము మారు మనసు అనే ఫలము. దాని పై వచనం చూడండి, 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. రైట్. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు వాళ్ళు? పాపాలు ఒప్పుకుంటున్నారు. పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందుతున్నారు. పాపాలు ఒప్పుకున్నారు. పాపాలు ఒప్పుకోవడం వల్ల ఏం జరుగుతుంది? అక్కడ రాయబడి ఉంది,
7వ వచనం చివరిలో మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసునకు తగిన ఫలము ఫలించాలి. సో మొట్టమొదట క్రీస్తుని తెలియని వారికి, క్రీస్తుని ఎరగని వారు మొట్టమొదట వారు గ్రహించాలి, మనం ఇహలోక సంబంధమైన దోషాలకు, పాపాలకు, వీటన్నింటిని ఒకవేళ మనం ఆలోచన చేస్తే డిఫాల్ట్గా మనం ప్రతి ఒక్కరు కూడా పాపంలోనే మనం పుట్టి ఉన్నాం. పౌలు భక్తుడు చెప్తాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది. ఈ పాపము జన్మతః పాపము. పుట్టుకతో అబ్రహాము దగ్గర నుంచో లేకపోతే ఆదాము దగ్గర నుంచి, అబ్రహాము కూడా కాదు, ఆదాము దగ్గర నుంచి వస్తున్న సంతానాల్లో వారు ఏ ఆజ్ఞ అతిక్రమించే పాపం తెచ్చుకున్నారో ఆ పాపము ఇంకా అందరికి కూడా ఎదజల్లబడింది. సో కాబట్టి ఈ పాపం చేసిన వారు ఏమైపోయారు? చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే ఏది మంచి ఏది చెడు తెలియని విచక్షణ జ్ఞానము లేని స్థితిలోకి వారు వెళ్ళిపోయారు. వారి మనస్సాక్షి చచ్చిపోయింది. వారి మనస్సాక్షి చచ్చిపోయింది. కేవలం శరీరం మాత్రం ఉన్నారు. ప్రభువారు చెప్పారు ఆదాముకి, నువ్వు ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చిదరు. వాళ్ళు అనుకున్నారు శరీర సంబంధంగా అనుకున్నారు. వాళ్ళు ప్రభు చెప్పిన అంశము జరిగింది అక్కడ. వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారు. వారు చచ్చిపోయిన ఆ పాపం వల్ల వచ్చే జీతము, తమ్ముడు అన్న తమ్ముని కొట్టి చంపేశాడు. కయీను హేబెల్ని చంపేశాడు. దేన్ని బట్టి? పాపం వారిలో వేలుబడి చేస్తుంది. ఇప్పుడు చూసారా, పేరుకి వీరు ఏ దోషం లేదు కయీను హేబెల్లో కూడా, కానీ దేన్ని బట్టి? ఆ తల్లిదండ్రుల్లో ఉన్న పాపమును బట్టి పిల్లలకి ఒకరినొకరు చంపుకునే స్థితిలోకి తీసుకుని వచ్చింది. ఇది జన్మతః వచ్చే పాపం. ఇదంతా కూడా పుట్టుకతో వచ్చే పాపం. సో ఆ పాపను బట్టి ఏమైపోయారు? ద్వేషము. ఒకరు ద్వేషం పెంచుకున్నాడు. నా అర్పణే అర్పించబడింది, నీ అర్పణ అర్పించబడింది, నా అర్పణ అర్పించబడలేదు. సో కాబట్టి ఎప్పుడైతే మరణము ఏలుబడి చేస్తుందో మనిషి యొక్క స్థితిగతులన్నీ కూడా మారిపోయినాయి. సో చచ్చే స్థితిలో ఉన్న మనము బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సువార్తను సువార్త అంగీకరించడాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన క్రియను బట్టి వారి హృదయాలు తెరవబడి, మొదట శిష్యులు కావచ్చు, శిష్యుల తర్వాత ఉన్న వాళ్ళ కింద ఉన్న అనేక మంది పరిచారకులు కావచ్చు, ఇంకా తర్వాత సర్వశిష్యులు, అలా అనేక మంది మారు మనసు పొందారు. సో ఈరోజు మనం ఫలించాలి అని అంటే మొదట ఈ మారు మనసు అనే ఫలము మనం ఫలించాలి. మారు మనసు అనే ఫలము మనం ఫలించాలి. మారు మనసు అనే ఫలం ఫలించిన వారికి బాప్తిసం యొక్క విలువ తెలుస్తుంది. లేకపోతే బాప్తిసం యొక్క విలువ వారు పొందుకుంటారు. ఏంటి బాప్తిసం యొక్క విలువ? పునరుద్ధాన శక్తి, పునరుద్ధానము. బాప్తిసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు లోక పాపములన్నీ కూడా మీద వేసుకొని శుక్రవారము శిలువ మీద మరణించారు. రాత్రికి ఆయన సమాధి చేశారు. ఆ మూట మొత్తం తీసుకొని సమాధి అయిపోయాడు. సమాధి అయిపోయిన యేసుక్రీస్తు ప్రభు 3వ దినాన పాపాన్ని సమాధి చేసి పరిశుద్ధుడై తిరిగి లేచాడు. ఇలా ముంచబడిన స్థితి మన పాపముతో సమాధి అయిపోయింది. ఆదివారం మరలా తిరిగి లేపబడిన స్థితి పునరుద్ధానము. యేసుక్రీస్తు ప్రభు తిరిగి జన్మించిన శక్తి. బాప్తిసం ముంచి లేచినప్పుడు పునరుద్ధాన శక్తితో మనం నింపబడతాం. ఎప్పుడైతే మారు మనసు అనే ఫలము, పాప క్షమాపణ ఎప్పుడైతే కలిగి మారు మనసు అనే అనుభవంలో వారు ఉంటారో వారికి ఈ బాప్తిసం యొక్క విలువ, లేకపోతే బాప్తిసం యొక్క శక్తి వారు పొందుకుంటారు. ఈ ఫలము లేని వారికి ఈ బాప్తిసం యొక్క విలువ ఎప్పటికీ రాదు.
అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో మారు మనసు అనుభవం కావాలి. మార్పు, టర్నింగ్ పాయింట్, లైఫ్లో ఒక బ్రేక్, ఒక టర్నింగ్ పాయింట్ ఉండాలి. ప్రభువుని గుర్తెరిగే దేవుని నిజరక్షకుని తెలుసుకుని ఒక కార్యము, అదొక వ్యక్తితోనో, లేదా ఒక సేవకుడితోనో, అదొక మీటింగ్లోనో, లేదా ఒక ప్రార్థనలోనో, ఒక దర్శనంలోనో, లేదా బైబిల్ ఎవరైనా బైబిల్ ఇస్తే బైబిల్ చదవడంలోనో, ఏదో ఒక రకంగా మారు మనసు అనే ఫలము వారు ఫలిస్తారు. మారు మనసు అనే ఫలము. పాల్ యాంగిచో కొరియా దేశంలో ప్రపంచంలోని అతిపెద్ద సంఘాన్ని కట్టిన వ్యక్తి. ఆయనకి ఎవరో సువార్త ప్రకటించలేదు, కానీ చిన్న పాప న్యూ టెస్ట్మెంట్ బైబిల్ ఆయనకి ఇచ్చింది. న్యూ టెస్ట్మెంట్ బైబిల్. భయంకరమైన ఆస్మా, ఇంకా అనేక అనారోగ్యాలతో ఇంకా 2-3 నెలల్లో ఎంతో చనిపోతాడన్న వ్యక్తి, ఎక్కువ కాలం లేదు నా ప్రాంతంలో, సుపరిచితం అందరికీ ఇక్కడ. మరి ఆ పాపకి మరి సండే స్కూల్లో, నేను అందుకే చెప్తాను, సండే స్కూల్ పరిచర్య చాలా శక్తివంతమైన పరిచర్య. ఎక్కువ థింక్ చేయరు వాళ్ళకి. విస్తారమైన మాటల్లో విస్తారమైన ఆలోచనలు కూడా అంతే. ఎక్కువ థింక్ చేయకూడదు. బైబిల్ ఎక్కడి వరకు థింక్ చేస్తుందో అక్కడ వరకే. సో పిల్లలు వెళ్ళమంటే వెళ్తారు, కూర్చోమంటే కూర్చున్నారు, ఏమంటే వేస్తారు, చెప్పమంటే చెప్తారు. ప్రభు అన్నాడు నీకేం కాదంటే ఏం కాదు. వాళ్ళు అడుగులు నిలబడిపోయిన ప్రభు ఇక్కడ వేసే నుంచి అవసరం కూర్చోండి, కూర్చొని పోతారు అలాగా. సో కాబట్టి చిన్నపిల్లల పరిచర్య మనం చాలా సవాలుతో మనం తీసుకోవాలి. నేను ఈ మనం చూస్తున్న పెద్దవాళ్ళ పరిచర్య కన్నా శ్రేష్టమైన శక్తివంతమైన చిన్నపిల్లల పరిచర్య. అది ఎంత దాన్ని అర్థం చేసుకుంటారో, బైబిల్ గ్రంథంలో వాక్యాలు ఎంతగా మనం పట్టుకుంటామో అంతగా ఫలభరితంగా సంఘం నిలబడుతుంది. సండే స్కూల్ పరిచర్య, రైట్. సో కాబట్టి ఆ చిన్న పాప న్యూ టెస్ట్మెంట్ ఇచ్చింది. ఆ న్యూ టెస్ట్మెంట్ మొదట ఆయన చదవలేదు, మరలా రెండోసారి కనిపించినప్పుడు, అంకుల్ నేను ఒక బుక్ న్యూ టెస్ట్మెంట్ బైబిల్ ఇచ్చాను కదా, మీరు చదివారంటే ఇది చదవలేదు. ఆ పాప ఆయన కొరకు చాలా ఆశతో పట్టుకొని వచ్చింది. ఆయన చదవలేదు అని అంటే కన్నీళ్ళు పెట్టుకుంటుంది. చదవలేదంటే ఎమ్మంటే ఇచ్చేసావు అయిపోయింది కదా అంటే. చూడండి చిన్నపిల్లలు ఎంత ప్రభావితం చేస్తారో చూడండి. చిన్నపిల్లలు మనం దేనికి పెంచుతున్నాం? మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? అంకుల్ నేను బైబిల్ ఇచ్చాను, నేను చదవలేదా, మీరు చదవలేదు, ఏడ్చేస్తుంది అమ్మాయి. ఆ చిన్న పాప ఇచ్చిన బైబిల్ చదవలేదని ఏడ్చేస్తుంది. మీరు ఆయన స్టోరీ మీరు కొట్టి చూడండి యూట్యూబ్లో, టెస్టిమనీ ఆఫ్ పాల్ యాంగిచో అని మీరు కొట్టి చూడండి. ఏమీ లేదు, 4-5 సంవత్సరాలు వాళ్ళ భార్యకే సువార్త చెప్పాడండి ఆయన. ఆలోచన, ఒక్కరు కూడా మారుమనసు పొందలేదు. ఇంచుమించు 5 సంవత్సరాలు వాళ్ళ భార్యకే ఇంకా వాక్యం చెప్తే అవతల వీధిలోకి కనబడద్దాము అలా చెప్పేవాడు. ఆమె అనేదండి ఒకరోజు, ఎందుకంటే అంత గొంతు చించుకొని మీరు చెప్తారు, నేను ఒక్కడే కదా ఉన్నాను ఇక్కడ, జాగే చెప్పచ్చు కదా. నీ కళ్ళకి నీవు ఒక్కడిదాని కనబడుతున్నావు, బట్ నా కళ్ళకి గొప్ప సమూహం ఇక్కడ కనబడుతున్నారు అని దర్శనముతో ఆయన వాక్యం చెప్పేవాడు. దర్శనముతో వాక్యం చెప్పేవారు. చెబుతున్న వారు ఒక దర్శనంతో చెబుతున్నప్పుడు వింటున్నవారు మీరు కూడా ఇక్కడికి వస్తున్న ఒక దర్శనంతో రావాలి. ఏంటి మీ దర్శనము? పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుందాం, దానివల్ల మీరు బొచ్చిపోదు, కానీ దానివల్ల దమ్ముడు ఉపయోగం ఉండదు. వాక్యం మీ లోపలికి వెళ్ళకుండా పాస్టర్ ప్రార్థన కాదు, ఇక ఏ ప్రార్థన సరే దండగా గుర్తుపెట్టుకోండి. వాక్యం మన లోపలికి వెళ్తే వాక్యం లోపల క్రియ చేస్తుంది, అప్పుడు మీ జీవితం ఫలభరితంగా ఉంటుంది. వాక్యంతో కట్టబడిన కుటుంబం 10 తరాలు నిలబడతాయి, దేవుడి వాక్యం సెలవేస్తుంది. వాక్యంతో ఏ కుటుంబం అయితే కట్టబడుతుందో వారి దీవెన 10 తరాలు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఎంత డబ్బు సంపాదిస్తే 10 తరాలు సరిపోద్ది చెప్పాలి, క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. ఎంత డబ్బు సంపాదిస్తే 10 తరాలు సరిపోద్ది. ఎవరు డేర్ చేయరు. అనిల్ అంబానీలు కూడా ఎవరు కూడా డేర్ చేయరు. ఏమండి వీడు సంపాదించగలిగాడు, నెక్స్ట్ వచ్చేవాడు ఖర్చు పెట్టేవాడేమో, ఆ నెక్స్ట్ వచ్చేవాడు ఇంకెక్కడ ఉంటాడో తెలీదు మనకి. 10 తరాలకి ఎవ్వరు ఆ ఛాలెంజ్ చేయలేడు. దేవుడు వాక్యం ఒక్కడే ఛాలెంజ్ చేస్తుంది. అది
దేవుడి వాక్యం అనుకున్న గొప్పతనము. అందుకే వాక్యం మన లోపలికి వెళ్ళాలి. వాక్యం మనకు అర్థం కావాలి. వాక్యం లేఖనాల్లో ఉన్న క్రీస్తుని మనం చూడగలగాలి. దర్శనాలు ఓకే, లేఖనాల్లో ఉన్న క్రీస్తుని మనం పట్టుకోగలగాలి. ఆ వ్యక్తి, ఆ చిన్న పాప ఏడుస్తుంది. ఆ పాపను చూసి, అయ్యో నువ్వు ఏడవకమ్మా, నేను చదువుతాను బైబిల్, నువ్వు ఇచ్చావు కదా, తప్పకుండా చదువుతానులే అని ఆ పాప చెప్పారంట. అంకుల్ మీరు తప్పకుండా చదవాలని ఆమె చాలా భారంతో లేకపోతే చాలా ఆశతో చెప్పింది, వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళాడు. కొన్ని రోజుల్లో చనిపోతున్నాడు, మరి నెల రోజులు 2 నెలల్లో చనిపోతున్నాడు. ఇంకేముంటుంది, ఇంకే ముందు తిన్నా ఒకటి తినపోయినా ఉంటే అన్నట్టుగా బతుకుతున్నాడు ఆయన. ఆ టేబుల్ మంచి బైబిల్ చూస్తుంటే బైబిల్ మాట్లాడుతుంది. ఆ పాప చెప్పిన మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ ఒక మాట ఉంటుంది, ఆయన మీతో ఏమి చెప్తాడో, మీరు ఏ సంగతులు మీరు వింటారో అవే గుర్తు చేస్తారంట. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాప చేత ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలు గుర్తు వస్తున్నాయి. అంకుల్ చదవండి బైబిల్, చదవండి బైబిల్. ఓ మనసు లాగుతుందంట. తీసుకున్నాడు, బైబిల్ ఓపెన్ చేశాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి, మత్తయి సువార్త 2వ అధ్యాయం నుంచి, 3వ అధ్యాయం నుంచి, 4వ అధ్యాయం నుంచి. ఎవరూ ప్రార్థన చేయలేదు, ఎవరూ సువార్త చెప్పలేదు. ఆయన శరీరంలో రోగాలన్నీ తగ్గిపోయినాయి. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. మారు మనసును ఫలము ఫలించాడు ఆయన. మారు మనసును ఫలం ఫలించాడు. ఎవరు బాప్తిసం ఇస్తారు అని చెప్పి ఆయన వెళ్ళి బాప్తిసం పొంది క్రీస్తు కొరకు శక్తివంతంగా ఆయన నిలబడుతూ, ఏమీ లేదు, సైకిల్ కూడా లేదని ఆయన దగ్గర, సైకిల్ కూడా లేదు ఆయన దగ్గర. ప్రపంచంలో అతి పెద్ద సంఘము. ఒకవేళ ఈరోజు ఆదివారం అనుకుంటే 8 ఆరాధనలు జరిగితే ఆరాధనకి ఇలా కూర్చుని 1,25,000 మంది పైన కూర్చుంటారు. నేను విన్న అంశము ఇంచుమించు 6 నుంచి 8 సంవత్సరాల క్రితం. బట్ ఇంకా మరి డెవలప్ అయ్యి ఉండొచ్చు. ఇంకా 6 నుంచి 8 సంవత్సరాల క్రితము ఆన్ స్పాట్లో 1,25,000 మంది. అటువంటి 8 ఆరాధనలు జరుగుతాయి. దీని అంతటికి మూలం ఎవరు? చిన్నపిల్లలు. జాగ్రత్తగా మనం సరి చేసుకోవాలి, జాగ్రత్తగా మనం వాళ్ళని పెంచాలి. దేవుడు బహుమానంగా ఇచ్చాడు, బహుమానంగా దేవుడు ఇచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా పెంచే శ్రద్ధ మనకు లేకపోతే ఎవరికి ఇచ్చేయండి బెటర్, ఎవరికి ఇచ్చేయండి బెటర్. ఎందుకంటే అనవసరంగా పాపాన్ని పోగొట్టుకోకండి. దేవుడు మనకి నమ్మి ఒక బహుమానాన్ని దేవుడు మన చేతులు పెట్టాడు. మన అనాలోచనగా మనం మాట్లాడినా, అనాలోచనగా వాళ్ళ మీద మన ప్రభావం చూపించినా వడ్డీ కాదు కదా, భలే వడ్డీలు వస్తాయి మనకి. జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు వచ్చారు కదా సంకలు గుద్దడం కాదు, కానీ భయభక్తుల్లో వాళ్ళని పెంచగలగాలి. సో కాబట్టి సరే, ఈ చిన్న పాప ఇచ్చిన బైబిల్ బట్టి ఆయన మారు మనసు పొందాడు. మారు మనసు అనే ఫలము ఫలించాడు ఆయన లైఫ్లో. టర్నింగ్ పాయింట్ ఆ వ్యక్తికి ఆ చిన్న పాప. మారు మనసు అనే ఫలము ఫలించాడు. సో మారు మనసు ఫలము ఫలించిన వారిలో డిఫాల్ట్గా ఈ 9 ఫలాలు ఉంటాయి. నేను ఒకసారి మళ్ళీ రివర్స్ చేస్తున్నాను. ఈ 9 ఫలాలు కూడా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, విశ్వాసం, సాత్వికము, ఇవన్నీ కూడా 9 ఫలాలు వారిలోనే ఉంటాయి. వారిలో ఉంటే ఇప్పుడు చెట్టు ఫలాలు కాయకుండా ఫలాలు అందరూనే ఉన్నాయి, కానీ ఫలాలు కాయట్లే. జామ చెట్టు ఫలాలు లేవు. జామ చెట్టే ఉపయోగం ఏంటి? జామ చెట్టుని నాటిన వాడి యొక్క రైతు యొక్క ఉద్దేశం ఏంటి? రైతు యొక్క ఉద్దేశం ఏంటి? జాంకేలండి చూస్తారేంటి, ఫలాలు కావాలి. సో ఆయనకు అనుకున్నాడు, జాంపళ్ళు జామకాయల యొక్క వ్యాపారం బాగుంది, దీన్ని నాటి దీని మీద వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. 4 రోజులు అయింది, ఎదిగింది, బాగానే ఎదిగింది. 3 నెలలు బాగానే ఎదిగింది. పొడి 1 సంవత్సరం బాగా ఎదిగించాడు. 2వ సంవత్సరం చూశాడు, 2-3 ఫలాలు వస్తున్నాయి. 4వ సంవత్సరం చూశాడు, 5-6 ఫలాలు వస్తున్నాయి. ఏం చేస్తాడు ఆయన? రైతు ఉంచడు అట్లనే, ఎందుకు ఇవి నరికి పడేస్తాడు. నెలలో అయితే ఓకే, ఇంకా 2 సంవత్సరాలు వచ్చిందంటే ఖచ్చితంగా కాయాల్సిందే. ఎందుకంటే నేను చూశాను, అది మా ఇంట్లో చెట్టు ఉండేది. మొదటి సంవత్సరం ఏదో ఒక 7-10 కాసింది. 2వ సంవత్సరం ఇంకా 15, 20, 30
చాలా బాగా కాసేది. ప్రతి కొమ్మకి ప్రతి ఆకులు కూడా ఫలాలు ఉండేవి, మంచిగా కాసేది. దాని అంతలో అదే మొలిసింది. ఎలా మొలిసింది కానీ దాని అంతలో అదే వచ్చింది. దాన్ని తీసి చిన్న మొక్క ఉండగా తీసి కుండీలో వేస్తే ఎంత మొక్క అయింది. ఆ ఎంత మొక్క మళ్ళీ తీసుకుని మళ్ళీ అదే ప్లేస్లో వేస్తే ఎదిగిపోయింది. దానికి చుట్టూ గచ్చు ఎలా ఎదిగిపోయింది. మంచి ఆత్మీయ సత్యాన్ని నేర్పించింది ఆ చెట్టు నాకు. ఫలాలు ఫలించాలి. ఫలాలు మనలోనే ఉన్నాయి, వాటి ఫలింప చేసుకోవాలి. సో ప్రేమ అనే ఫలము ఫలిస్తున్నానా? ఫలించాలి. సంతోషం అనే ఫలం ఫలిస్తున్నానా? ఫలించాలి. సమాధానం అనే ఫలం ఫలిస్తున్నానా? ఫలించాలి. దీర్ఘశాంతము అనే ఫలము ఫలిస్తున్నానా? ఫలించాలి. ఈరోజు దయాళుత్వము అనే ఫలం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రభు ఫలాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఫలాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఫలాలు దేని గురించి అని మాట్లాడుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాము. వారి ఫలాల బట్టి వాళ్ళని తెలుసుకుంటారు. ఎక్కడేది వాక్యము? మత్తయి సువార్త 7వ అధ్యాయము 19. 19:20 డైరెక్ట్ 20. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ఏమంటున్నారు అక్కడ? ఇక్కడ రాయబడుతున్న అంశాలు, ఎవరు నిజమైన సేవకుడో క్రైస్తవుడో విశ్వాసో, ఎవరు అబద్ధ సేవకుడో క్రైస్తవుడో విశ్వాసం ఎవరైనప్పటికీ కూడా వారి ఫలాలను బట్టి వాళ్ళని తెలుసుకుంటారంట. పేరు మార్చుకున్నంత మాత్రాన, శివప్రసాద్ జోసఫ్ అని మార్చినంత మాత్రాన ఏమి ఉపయోగం ఉండదు. పేర్ల వల్ల ఉపయోగం ఉండదు. పిలుపుని బట్టి ఉపయోగం ఏముండదు. మార్పు కలగాలి. వారిలో ఈ ఫలము ఫలిస్తున్నామా లేదా అనే ప్రాముఖ్యత మనం సరి చూసుకోవాలి. ఈ ఫలాలు ఫలించాలంటే ఏం చెప్పుకున్నాం? మారు మనసు అనే ఫలం మొదట ఫలించాలి. మారు మనసు అనే ఫలము అది ఫలించినంత వరకు కూడా మనం చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. చచ్చిన స్థితిలో ఉన్నాం. ఈ మారు మనసు ఎలా ఫలించాలి? పాప క్షమాపణ. వారి పాపములను యోధన దగ్గరకు వచ్చి ఒప్పుకున్నారని మనం చదువుకున్నాం. వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు. నేను పాపిననే విషయం, నేను తప్పు చేశారనే విషయం, నా వల్ల ఇతరులు ఇబ్బంది పడ్డారనే విషయం, లేకపోతే నా వల్ల శ్రమ వచ్చిందని వారు ఒప్పుకున్నారు. వారు చేస్తున్న తప్పును ఒప్పుకున్నారు. అతిక్రమ క్రియలను దాచిపెట్టువాడు అప్పటికి కూడా వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సో కాబట్టి మనం దాచుకున్నామంటే అది మనకి నష్టం. ఏం విలువైన అంటే ఏమని పాపాలు దాచుకుంటే ఏమవుతాయి? పాము లాంటిది పాపం. అది ఎంత దాచుకొని దాన్ని ఎంతలా చేసినా ఏదో ఒక రోజు అది కాటేస్తుంది. ఏదో ఒక రోజు కాటేస్తుంది అది. ఎందుకంటే అది స్వభావం, అది పాపం యొక్క స్వభావం అది. అందుకే పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నారు. పాపం యొక్క స్వభావం అంటే మిమ్మల్ని చంపడమే దాని స్వభావం. సో కాబట్టి మనం ఫలించాలి. ఈ ఫలాలు 9 ఫలాల్లో దయాళుత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దయ, కమ్ టు ద పాయింట్. మన ప్రభువుని అనేక పేర్లతో మనం పిలుచుకుంటాం. ప్రేమామయుడు, కరుణామయుడు, ఏమండి కరుణా వాత్సల్య పూర్ణుడు అని కొంతమంది మాట్లాడతారు. అలాగే దయామయుడు అంటే ఆయన నేచర్ని పిలుస్తున్నారు అలాగా. ఆయన పేర్లు కాదు కానీ ఆయన స్వభావం. చాలా హంబుల్ అండి అబ్బాయి అంటారు. చాలా విధేయత కలిగిన వాడండి, చాలా సైలెంట్ అండి, ఏదో చెప్తారు కదా కొన్ని విషయం. అలా ప్రభు గురించి దయాళుడు, ఆయన దయగల దేవుడు, ఆయన కరుణామయుడు, దయామయుడు. ఆయనలో దయ నిలిచి ఉంది. మరి ఆయన బిడ్డలుగా మనము అటువంటి దయ మనం కలిగి ఉన్నామా? మరి బైబిల్ గ్రంథం చెప్తున్న దయ అనే ఫలము ఏంటి? దయ అనే ఫలము మనం ఫలిస్తున్నామా? చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32. ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఈ దయాలతో అనే ఫలం నేను ఫలించాలి ప్రభా. ఈ ఫలాలు పెట్టు ఎవరు నిజమైన విశ్వాసం, ఎవరు నిజమైన సేవకుడో, ఎవరు నిజమైన క్రైస్తవుడో తేలిపోద్ది.
కానుకలు బట్టి కాదు, లేకపోతే మీ వస్త్రధారణ బట్టి కాదు, లేకపోతే నేను తెల్లగా వేసుకున్నాను దీన్ని బట్టి కాదు, పేరును బట్టి కాదు, ఇంకా దేని బట్టి కూడా కాదు. ఫలాలు, ఆ ఫలాలు వారిలో లేదా? చూద్దాం 31వ వచనం. ఏంటి ఈ దయ గురించిన అంశం? ఎస్. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఏమంటున్నారు ఇక్కడ? విసర్జించాలి, దయ కలిగి ఉండాలి. దయ అనే ఫలము నేను ఫలించాలి అని అంటే ఏం చేయాలంట? కొన్ని విసర్జించాలి. ఏంటవి? సమస్తమైన ద్వేషము, సమస్తమైన ద్వేషము. దేనికి సంబంధించిన ద్వేషము? ఏదైనా ద్వేషమే. అప్పుడు నీది కావచ్చు, పక్క వాళ్ళది కావచ్చు. ద్వేషం మనలో ఉండకూడదు. ఏమండి? తప్పు నీది కాదు, పక్క వాళ్ళది కావచ్చు. నువ్వు అంటుకున్నా కాలుతుంది, పక్క వాళ్ళు అంటించినా కాలుతుంది. ఏంటి నిప్పు? నువ్వు అంటించి కూడా కాలుదని చెప్పిందా? ఏమండి? ద్వేషం అనేది మనలోంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దయ కలగాలి అంటే ద్వేషం అనే విషయాలు ఎవరి పట్ల కూడా ద్వేషం అనే ఆలోచన మనము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము, దుష్టక్రియలు ఇవన్నీ కూడా, దుష్టు నుంచి వచ్చిన క్రియలు ఇవన్నీ కూడా, క్రియలన్నీ కూడా. సో వేటిని మనం ఆపాదించుకుంటున్నాము, వేటిని మనం విసర్జిస్తున్నాము, ఇవన్నీ దుష్టక్రియలు. ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవన్నీ దుష్టు నుంచి వచ్చి ప్రతి సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇంకా విడిచిపెట్టండి. విసర్జించు. మలమూత్ర విసర్జన అంటే ఇక విసర్జించండి. ఇంకా మరలా దాని వైపు చూడకూడదు. మనం అక్కడ మలమూత్రం జరిగింది అనుకోండి, మళ్ళీ దానికి చూడు, కక్కిన దాని వైపు మళ్ళా మనము దయ అనే ఫలము మనం ఫలించాలనుకున్నప్పుడు మనం వేటి విషయంలో మనం ముందుకు నిలబడుతున్నాము? దేని విషయంలో ముందు పడుతున్నాం? అవును, నిజమే, మీ పట్ల వారు నష్టమే చేశారు, కష్టమే పెట్టారు, ఇబ్బందే పెట్టారు, మీరు చాలా నలుగుపోయారు వారి పట్ల. అయినా సరే మనం ఏం చేయాలి? ద్వేషము, కలతలు ఏమి కూడా పెట్టుకో. ఇంకేమన్నా 32వ వచనం. ఒకరి యెడల ఒకరు దయ కలిగి ఇవన్నీ తీసివేసుకోవడానికి ప్రయత్నం చేసి దేవుడు ప్రతిదీ చూస్తాడండి. మనం పైన మాట్లాడుతున్నామో, హృదయపూర్వకంగా మాట్లాడుతున్నామో, దేవుడు సమస్తం చూస్తాడు. నేను చెప్పేసి ఈరోజు ఈ మాటలో ఇవి నాలో ఉన్నాయా లేవని చూసేదెవరు? ప్రభు చూస్తాడు. మన స్కానింగ్ మనం తప్పించుకోవచ్చు, దేవుడి స్కానింగ్కి మనం తప్పించుకోలేము మనం. కాబట్టి ఇవి నాలో ఉన్నాయా లేదా? వీటిలో ఏదైనా సరే మనం వింటున్నప్పుడు మన ఆత్మను, మన హృదయాన్ని తెరవబడి మనం వింటూ ఉండాలి. ఇవన్నీ కూడా వాక్యం వెళ్తున్నప్పుడు, మన వాక్యం లోపల వెళ్తున్నప్పుడు, వాక్యం ఒక స్కానింగ్ రిపోర్ట్ అండి. ఎక్స్రేలు, స్కానింగ్లు, ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్లు ఇవన్నీ ఒక్కొక్క వాక్యం అన్నమాట. ఈ వాక్యం మనం చదివినప్పుడు వెంటనే మనం స్కాన్ అవుతూ ఉండాలి. దీనికి సంబంధించిన విషయం ఎక్కడైనా ఉందా? ద్వేషం సంబంధించిన విషయం ఎక్కడైనా ఉందా? కోపము, క్రోధము, దుష్టత్వము ఏమైనా ఉన్నాయా? మనం స్కాన్ చేసుకోవాలి, ఆలోచించాలి. ఏది కూడా మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇవి మీకు హానికరము. ఎందుకంటే దుష్టు నుంచి వచ్చేవే. దుష్టుడు దొంగతనంను, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. నేను తగ్గించుకోను అని అనుకుంటే తప్పించబడతావు. నువ్వు తగ్గించుకుంటే ఎంపిక చేయబడతావు. నేను తగ్గించుకోను అనుకుంటే తప్పించబడతావు. సౌలు తగ్గించుకోలేదు. దేవుడు రాజుగా చేశాడు సౌలుని. దేవుడు తనకిచ్చిన పొజిషన్ బట్టి ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు కొన్ని సూచనలు చెప్పాడు. ఇదిగో పలానా చేయాలి. అలా చేసినప్పుడు నా చిత్తము ఇలా నిలబడింది. దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి తన నచ్చినది చేసుకున్నాడు. మళ్ళా పైగా ఏం మాట్లాడుతున్నాడు? ఇది చాలా మంచివి, శ్రేష్టమైనవి,
దేవుడు చెప్పిన మాట ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. సమయంలో దేవుడు బతిమాలుతుంటే యెహోవా ఆత్మ సౌలుని ఎడబాసెను, విడిచిపెట్టేశాడు. దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు సమస్త స్థితిగతులు ఇచ్చాడు. ఏం చేసేవాడు సౌలు రాజు కాకమునుపు? సౌలు యొక్క వర్క్ ఏంటి? ఎనీబడీ ఎల్స్? ఏమండి, ఎంత కృతజ్ఞత ఉండాలని. గాడిదలు కాసేవని తీసుకొచ్చి రాజుని చేస్తే ఏమండి, గాడిదలు నాకు ఎదురు గుర్తొస్తున్నాయి. ఎంత కృతజ్ఞత ఉండాలి? ఉండాలా లేదా? ఏమన్నాడు? దేవుడికే మరలా తిరిగి సమాధానం చెప్తున్నాడు. సమయాలు వచ్చి అదిగో అవి శపించబడినవి, అవి నిర్మూలించమని చెప్తే దైవజనుడికే స్టోరీ చెప్తున్నాడు. దైవజన్ స్టోరీ అంటే దేవుడి స్టోరీ చెప్పినట్టే. ఎందుకంటే దేవుడు ఒక ప్రతినిధి, ప్రభు అన్ని చోట ఉండడు కదా. కాబట్టి ఆయన ప్రతినిధిని పెట్టుకుని ఆయన ఆత్మలో వచ్చి కార్యాలు చేస్తాడు. 1 సారి, 2 సార్లు, 3 సార్లు ఇక అనవసరంగా సౌలుని రాజు చేశాను, విడిచిపెట్టేశాడు. దేవుడు ఆత్మ మరలా వెళ్ళిపోయింది, ఎవడు దొరుకుతాడా అని. ఇవి అనేక మార్లండి, అనేక మార్లు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్న అల్లా కూడా నా గుండె తలలిరిపోతుంటుంది. దేవుడు పాస్టర్ పౌలస్ గారి గురించి నేను చదివినప్పుడు కూడా చాలా బాగా నా హృదయం, అసలు దేవుడికి గత ఏంటి అని అనుకున్నాను నేను. మనుషులకంటే ఒకటి ఓకే, కానీ దేవుడికి గత ఏంటి అని అనుకున్నాను నేను. ఏంటా గతి? పాస్టర్ పౌలస్ గారు కేరళ నుంచి తమిళనాడుకి సేవకి పిలువబడ్డాడు. చాలా కఠినమైన రామేశ్వరంలో ఆయన పరిచర్య. రామేశ్వరం తెలుసు కదా, రామేశ్వరం శనేశ్వరం, అదే ఆ రామేశ్వరం. చాలా భయంకరమైన పరిచర్య. అక్కడ సూదులతో లాగా నాలుగు మీద ఇట్ల మీద ఇందులోంచి ఇలా చేసుకునేలాగా వేలాడుతుంటారు. అందులో ఇంకా ఆయన వారానికి ఒక ఫుట్బాల్ అనమాట. ఆయన్ని వారానికి ఒక ఫుట్బాల్ అన్నట్టుగానే భయంకరం పరిచయం. ఆయన సేవ అనుభవం చెప్తే సేవకు వచ్చి కూడా సేవ చేయడం మానేస్తాడు. అంటే వెళ్తే మన భక్తి ఉన్నవాడైతే మానేసి వెనక్కి వెళ్ళిపోతాడు. ఆయన అన్ని శ్రమ పడుతున్నప్పుడు ఒకరోజు ప్రభువుని అడిగాడంట, ప్రభా ఇంత భయంకరమైన పరిస్థితి, ఎందుకంటే ఆయన పిలుపు వచ్చేటప్పటికి 9 నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు పరిచర్యకి. అడ్రస్ తెలియదు, ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. బస్సు దిగి బస్సు పక్కనే భార్య చీర అలాగ 4 చెంగులు కట్టు అక్కడికి వచ్చిన 15 రోజులు, ఎవరో తెలియదు. కేరళ నుంచి తమిళనాడు వెళ్ళిపోయాడు ఆయన. 15 రోజుల తర్వాత, ఈ 15 రోజుల లోపల అక్కడ దిగిన మరి 3వ రోజు 4వ రోజు భార్యకి పురుటినొప్పులు వస్తున్నాయి. పురుటినొప్పులు వస్తుంటే మరి భర్త బైబిల్ తీసుకుని పొద్దున్నే వెళ్ళిపోయేవాడు. ఆయన సువార్త చేసుకునేవాడు, అలాగే రెంట్కి ఏదైనా హౌస్ దొరుకుతుందో చూడడానికి ప్రయత్నం చేసేవాడు. ఆ భార్య చూడండి, నిజంగా అటువంటి భార్య దేవుడు అనుగ్రహించడం చాలా గొప్ప కార్యం. అందుకే భార్య దొరికిన మేలు దొరికిన అంటారు, అందరని కాదు. ఆ భార్య కడుపు మీద చేయబెట్టుకొని, నా భర్త సేవలో పరిగెడుతున్నాడు, నీ పేరు చెప్పుకొని నీ వాక్కును పట్టుకొని చిత్తం పట్టుకుని పరిగెట్టుకొచ్చాము ఇక్కడికి. ఎప్పుడు గృహం దొరుకుతుందో ఇల్లు దొరుకుతుందో మాకు తెలియదు, దొరికే వరకు ఈ పెయిన్ ఆగిపోను గాక అని ప్రార్థన చేసింది. ఏమండి, పురుటి నొప్పులతో వస్తున్న ఆమె, ఎవరూ లేరు అక్కడ దగ్గరలో, ఒక్కతే ఆ చీర కట్టుకొని అక్కడ అందులో నివాసం ఉంటుంది. బస్ స్టాండ్ పక్కనే ఆమె చేసిన ప్రార్థన నొప్పులు ఆగిపోయినాయి. 15 రోజుల తర్వాత హౌస్ దొరికింది. హౌస్ దొరిక వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. 2వ రోజు 3వ రోజు డెలివరీ అయింది. ఆయనకి 2 కుమారులు. సరే, ఇది పొజిషన్ అయింది. ఇక స్టూడెంట్ దగ్గర పరిచర్య, వాళ్ళు చిత్తగొట్టడం, ట్రైన్లో పరిచర్యలో ఇసురు వేసాడు. ఇంకా రోడ్ల మీద పోలీసులు 1 సారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఒళ్ళు హోనమైపోయి హాస్పిటల్కి వెళ్ళడం, హీల్ చేసుకోవడం, మళ్ళీ పరిచర్యకి వెళ్ళిపోవడం, మళ్ళీ వర్క్ చేసుకోవడం. ఈయనకి రొటేషన్ అనమాట. ఈయనకి రొటేషన్కి ఈయన అందులో పెద్ద తేడాలు ఏముండవు హాస్పిటల్కి. ఆయన అంటాడు, ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ అయినా కొంచెం కొత్తగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోద్ది మీకు. ఆయనకు అలవాటు అయిపోయింది. ఆయన మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ఈ పరిచర్య గురించి ఒకరోజు చాలా మరి వ్యాధంతోనో బాధతోనో అడిగితే ప్రభు ఆయన చెప్పాడంట, పౌలస్ ఈ పరిచర్య నేను పిలిచింది నేను కాదు, ఫలానా సేవకుడు ఉన్నాడు చూసావా, ఫలానా వ్యక్తి నేను పిలిచాను అని. ఏమీ కాని స్థితిలోంచి
దేవుడికి అన్నీ ఒకటి ఒకటి అమర్చి, అభిషేకం ఇచ్చి, నడిపించి, వాక్యలు ఇచ్చి, అన్నీ ఇచ్చి ఇదిగో పలానా చోటికి నువ్వు సేవకు వెళ్ళని వరాలు ఇచ్చి, ఫలాలు ఇచ్చి, అన్నీ ఇచ్చి నడిపిస్తే వాడు హ్యాండ్స్ అప్, చేతులెత్తేసాడు. దేవుడి చిత్తానికి ఉపయోగపడలేదు. దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న వ్యక్తి. అప్పుడు మరలా నేను వెతుకుతున్నప్పుడు నా ఆత్మ నీతో వెంబడించింది, అప్పుడు నిన్ను పిలుచుకున్నాను అన్నాడు. ఈ వార్త వినగానే పౌలోసు గుండె పగిలిపోయిందండి. అక్కడే సకల సృష్టికర్తకి ఇటువంటి గత ఏంటి? ఆయన అన్ని ఇచ్చాడు, ఇస్తున్నాడు. ఒక స్థితికి వెళ్ళాక ప్రభువునే మర్చిపోతున్నారా? మళ్ళా ఇంకొకరిని ఎత్తుక్కోవడానికి పోతున్నాడు ఆయన. పాపం దేవుడికి నీ సృష్టి, దేవుడికి ఫాస్ట్గా నాకు ఇక పలానా కోరికండి, ప్రార్థన చేయండి. పలానా కోరిక దేవుడు ఇవ్వలేదు. దేవుడి కోరికలే తీరట్లేదు. ఇక్కడ దేవుడు ఆశ తీరట్లేదు. దేవుడు ఎంతో ఆశతో ఎన్నుకొని తన రక్తం ఇచ్చి సంపాదించుకొని తన ఆత్మనిచ్చి నడిపించుకుంటే ఏం చేస్తున్నారు? ప్రభువుని తృణీకరిస్తున్నారు. మనుషుల పరిచర్య అయిపోయింది అది, దేవుడి పరిచర్య కాదు. దేవుడు అక్కడ లేడు, ప్రభు అక్కడ లేడు. చాలామంది అలాగా, చాలామంది మరలా వేరే వాళ్ళు ప్రభు వెతుక్కుంటున్నాడు. సో కాబట్టి ఆ రోజు ఆ మాట విన్నప్పుడు, ప్రభా ఏదైనా సరే ఐఎమ్ రెడీ, అందులో నాకు విజయం దయచే, విశ్వాసంతో బలం నాకు దయచే నిలబడ్డానికి. 2016 రాజనగరం పరిచయకి వెళ్ళినప్పుడు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఇంచుమించు 5-6 వారాలు. ఒక వారం అనుకుంటా బస్ స్టాండ్లో ఇలా కచ్చేపు కట్టుకొని అక్కడే కూర్చొని ఏడుస్తున్నాను. ప్రభా ఇదిగో రాజనగరం పరిచర్య నువ్వు నడిపించావు కదా ప్రభా. ఇక్కడికి వెళ్ళిన బంధువులు ఉన్నారు, బంధువుల దగ్గరికి వెళ్తే బాగున్నారు, అమ్మాయిలు కొన్నారు, వీళ్ళలు కొన్నారు. ఊరు సిక్కిపోయి బెటర్ ఇదేటి చెత్త కబులు తప్ప సేవ జరగట్లే. అక్కడ చెత్త కబులు తప్ప సేవ జరగట్లే. బాధతో అక్కడ ఉండేవాడిని. అలా దేవుడు ఒక మార్గం తెరిచాడు, అలా ఒక దేవుడు ఇంకో మార్గం తెరిచాడు. 5 వారాలు అలా వెళ్తూ వస్తున్నాను. దేవుడు నమ్మకత్వం చూస్తాడు. ఇంచుమంచి సంవత్సరాలు పౌలస్ గారి గురించి, పౌల్ అంగిచో గారి గురించి మంచి మాట్లాడుకున్నాం. 5 సంవత్సరాల భార్యకి, అక్కడ ఒక తల్లి గారికి ఇంచుమించు 8 సంవత్సరాలు. చాలామంది దీవించబడ్డారు, చాలామంది స్వస్థపరచబడ్డారు, చాలామంది చనిపోయిన వారు సైతం కూడా బతికించారు. ఒక వ్యక్తి కాలు తీసేస్తారు, ప్రార్థన అద్భుతము, కాలు తీయనవసరం లేదు, దేవుడు స్వస్థపరిచాడు. సో ఇలాగ అనేక కార్యాలు జరిగాయి. కానీ నమ్మకత్వాన్ని ప్రభు చూస్తాడు. ఏ సాక్ష్యంతో అక్కడికి వెళ్ళామో అదే సాక్ష్యంతో మరలా తిరిగి రావాలి ప్రభా. సో అక్కడ పరిచర్య చేస్తున్నాడు దేవుడు. మరలా ఆ పరిచర్యను మరలా వేరే ఒక విశ్వాసానికి దేవుడు నడిపించాడు. దేవుడు మరలా మరొక మార్గం తీసుకొచ్చాడు. నమ్మకత్వాన్ని ప్రభు చూస్తాడు. సో కాబట్టి ఈరోజు దేవుడి సన్నిధిలో విశ్వాసంలో మనం వెళ్తున్నప్పుడు, దయగల దేవుడు, కరుణగల దేవుడు, ఈరోజు ఈ విశ్వాస జీవితంలో దయ అనే ఫలము మనం ఫలించకపోతే క్రీస్తుని కనపరచలేమండి. మనం క్రీస్తుని కనపరచడం, దయ చూపించలే వారిగా మనం ఉండాలి. ఎవరి పట్ల? మనోడే, అరే పనిలే. ఎవరి పట్ల? దేవుడు చెప్తే నీ బంధువులు నువ్వే క్షమిస్తే ఉపయోగం ఏముంది? నీ వాళ్ళు నువ్వు ప్రేమిస్తున్నావు, నీ వాళ్ళు క్షమిస్తావు, నీ వాళ్ళు నువ్వు చేసుకుంటావు. ఎవరిని చేయాలి? నీ శత్రువులైన వారిని క్షమించాలి. అది నిన్ను శత్రువుగా అనుకున్న వారిని దయ చూపించాలి. ప్రభు మాట్లాడుతున్నాడు, దయ చూపించే విషయాలు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీ 4:32. ప్రతి ఒకరు మనం ఏం చేయాలంట? క్షమించాలి, దయ చూపించాలి. ప్రభు దయ చూపిస్తున్నాడు మనల్ని ఎడల. ఆయన ఎటువంటి దయ మనం చూపిస్తున్నాడో మనం అటువంటి దయను మనం చూపించాలి. మనం ఎటువంటి దయను మనం చూపిస్తామో మనకు అటువంటి దయ మనం పొందుకుంటాం. అంశాలను గుర్తుపెట్టుకోండి.
దేవుడు ఎటువంటి దయను మనకు ఇస్తున్నాడో అటువంటి దయను మనం చూపించాలి. ఎటువంటి దయను మీరు చూపిస్తున్నారో అటువంటి దయ మరలా మీరు పొందుకుంటారు. సో కాబట్టి ప్రభు మనకు చూపించే దయ కృప మనం పట్టుకోగలగాలి. సో ఇంకేమంటున్నా చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. లూక్ చాప్టర్ 6:35. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినాల్సిన ప్రభు పెట్టి మనం చేస్తున్నాను. 6:35. ఎస్. మీరైతే ఎట్టివారిని గూర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. హల్లెలూయా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక, అంటే ఎవరి గురించి కూడా నిరాశ చెందకుండా, నిరాశ అంటే దేని విషయమో అయ్యో ఇది చేస్తారని అనుకున్నాం, చేయలేదు ఆయన, మనం ఏమయ్యాం? నిరాశ చెందకూడదు, నిరాశ చెందకూడదు. పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, రాస్తున్నాడు, లూకా రాస్తున్నాడు, నిరాశ చెందకూడదు. ఏ వ్యక్తి పట్ల కూడా నిరాశ చెందకుండా, నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి. ఇది క్రీస్తు చూపించే దయ. ఈరోజు ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా శత్రువుని క్షమించేశాను అన్నావంటే నీకు అసలు శత్రువు ఎక్కడ వచ్చాడు? నీకు క్రైస్తవుడు శత్రువు అంటాడా? అందుకే అన్నారు వాడు ఫలాల దగ్గర దొరికేస్తాడని. వాడు శత్రువు అని అనుకున్నాడంటే అక్కడే వాడు ఫెయిల్ అయిపోయాడు. క్రైస్తవుడికి శత్రువు అంటారు, శత్రువు లేడు. వాడి శత్రువు ఎందుకు అసలు? ఏమండి, శత్రువు ఎందుకు అసలు? నో యూజ్. అది ఒక కొండతో ఏదో ఏనుగు ఢీకొట్టినట్టుగా ఉంటుంది. మనతో ఉన్న దేవుడు, నీలో ఉన్న ప్రభు, ఈ లోకంలో ఉన్న వాడికంటే ఆల్రెడీ ఎల్కేజీ వాళ్ళందరూ వాళ్ళు ఏదో ఆపేద్దాం అనుకుంటారు, వాళ్ళు ఏదో తోసేస్తాం అనుకుంటారు, వాళ్ళు ఏదో కొట్టేస్తాం అనుకుంటారు, వాళ్ళు ఏదో తొక్కేస్తాం అనుకుంటారు. కానీ వాళ్ళ శత్రువు ఏంటి అసలు అని కామెడీ కాకపోతే. హల్లెలూయా. సో దేవుడి సన్నిధిలో శత్రువు అన్న మాట విశ్వాస నోట వినబడడానికి, మనల్ని అనుకుంటే వేరే సంగతి. నన్ను అనుకుంటే నేనేం చేయగలను? నాకంటే ఎవరు లేరు, మనం అందరితో సమాధానంగా ఉంటాం. మరి నన్ను ఎవరు శత్రువు అనుకున్నాడు అనుకో, నేనేం చేయగలను దాన్ని? మరి నేనేం చేయలేను. సో కాబట్టి శత్రువు అన్న మాట ఎక్కడ కూడా వినబడకూడదు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, మీ శత్రువులను ఫస్ట్ పాయింట్ ప్రేమించాలి, సెకండ్ పాయింట్ మేలు చెయ్యడి, థర్డ్ పాయింట్ అప్పు ఇయ్యుడి. ఎవరికి? ఎవరికి? ఇది దేవుడు చూపించే దయ, దేవుడు చూపించే దయ. నువ్వు సహాయం చేసావు, తోడున్నావు, సరిగ్గా నీ సహాయం వచ్చింది, కనిపించలేదు, వాడు కావాలనే ఫోన్ ఎత్తలేదు, కావాలనే విడిచేసాడు, కావాలని తొక్కేసాడు, కావాలని అబద్ధం ఆడేశాడు. ఇప్పుడు ఎవడైతే అలా కావాలని నలిపేశాడో ఇప్పుడు వాడి శ్రమ వచ్చింది, ఇప్పుడు వాడి శ్రమ వచ్చింది. ఇప్పుడు అసలైన విశ్వాసం ఏంటో బయటకు వస్తుంది. ఇప్పుడు వాడు చూడగా నేను వస్తుంది, అప్పుడు నన్ను ఏం చేస్తావు నువ్వు? మళ్ళీ టైం వచ్చిందిలే, చూసావా? దేవుడు వాడిని బాగా వద్దని, దేవుడు మన దేవుడు అలాంటి వాడు కాదు. యుద్ధం యెహోవా, అది ఆయన ఎలా కావాలో ఆయన చూసుకుంటాడు. ఆయన యుద్ధం చేశాడని సాక్షులు ఎక్కడ కూడా కనబడవు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు యుద్ధం ఎప్పుడు కూడా మార్పుని తీసుకొచ్చే విధంగా ఉంటుంది. మరీ నాకు వద్దు, నాకు వద్దు, నాకు వద్దు రక్షణ అనుకుని వారు వెళ్ళిపోతే వారు వేరే సంగతి. కానీ ప్రభు ప్రతి విషయం కూడా ప్రభు వారు రక్షించబడాలనే అనేక తరుణాలు వస్తాయి. రాబోదినాలు మనం చూస్తాం. ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. సరే, మీ ఫలము, దయ అనే ఫలము గొప్పదవుతుంది. అంత దయ ఉండాలి. శత్రువుని ప్రేమించాలన్నాడు, ప్రేమించండి. ప్రైజ్ లార్డ్. ఓకే, ఓకే, ప్రైజ్ లార్డ్. ఏమండి? ప్రైజ్ లార్డ్. ఓకే, ఇంకేమంటాడు? సహాయం చేయమంటున్నాడు, మేలు చేయమంటున్నాడు. మేలు చేయాలి, మళ్ళీ నాకు మేలుకరంగా ఉండాలి మనం. ఇంకేమంటాడు? అప్పులో ఉన్నాడు వాడు, అప్పు ఇవ్వాలంట. దయ అనే ఫలము ఫలించిన వారు ఇది చేస్తారు, దయ అనే ఫలము లేని వారు ఇది చేయడానికి ఇబ్బంది పడతారు. క్లియర్గా మనం తెలుసుకోవాలి. ఓహో,
మనం బాధ పెట్టవాలని చూస్తే మనం ఇంకా మనసులో ఇబ్బంది కలుగుతుంది. ఓకే, అది పెద్ద తప్పు కాదు, కానీ అలా ఉండిపోవడం తప్పు. నేను ఈ విషయాల్లో నేను ప్రభుని చాలాసార్లు, ఎందుకంటే దేవుడు తెరిచిన ద్వారం ఎవడు మూయలేడు, నా ఆశ్రమం ఎవ్వడు కూడా దోచుకోలేడు, ఆ దీపని ఎవ్వరు కూడా దోచుకోలేదు. ఎవరో నాకు హ్యాండ్ అవ్వడం బట్టి ఎవరో ఇది ఏది కాదు నాకు, కాబట్టి మనకి ఎవరితో ఇది కాదు. సో అలాగా మనుషుల వల్ల కలిగే ఇబ్బందులు ఇరుకులు కూడా మర్చిపోవడం మనం అలవాటు చేసుకుంటే మన విశ్వాసంలో హ్యాపీగా మనం వెళ్ళిపోతాం. వాటిని మర్చిపోవాలి. దేవుడు అంటే నీ అతిక్రమ క్రియలు అన్నాడు కూడా మనం కూడా ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోకూడదు. మనం ఏది తవ్వుతామో మనకది తవ్వబడుతుంది. మీరు క్షమించండి, మీకు క్షమించండి. సో కాబట్టి దేవుడు చేసిన మేలులు, దావీదు భక్తుడు అన్నాడు, ఆయన చేసిన మేలుని అన్నాడు. సో ఏది మర్చిపోకూడదు, ఏది మర్చిపోవాలనే విషయాలు మనం క్లారిటీగా ఉండాలి. సో దేవుడి సన్నిధిలో మేలు చేయాలి. అప్పు ఇచ్చేవారి విషయంలో శత్రువైనా సరే శ్రమలో ఉన్నాడంటే మనం ఏం చేయాలి? ఆదుకోగలగాలి. ఇది దయ కలిగించిన విషయం. ప్రభు చిత్తానుసారం, ప్రభు నడిపింపుని బట్టి, ఏమంటే ప్రభు నడిపింపుని బట్టి ప్రార్థనాపూర్వకంగా అవి చేసుకోవాలి. వాడు శత్రువు కదా, ఎలా అనగా మనం కనిపించడం వల్ల మనం ఇచ్చుకుంటూ పంచుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అది వేరే దారికి వెళ్ళిపోద్ది. అదే దేవుడు నడిపింపు, ప్రభు కార్యం మనం చూడాలి. రెండో వాక్యం, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 17. సామెతలు 11:17. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. హల్లెలూయా. దయ కలిగిన వాడు ఏం చేస్తాడంట? దయగా ఉంటే తనకే మేలది, తనకే మేలు చేసుకున్నాడు. ఎందుకంటే వాడు దయ చూపిస్తున్నాడు, దయ వాళ్ళకి మళ్ళా తిరిగి వస్తుంది. కీడు చేసేవాడు ఏమవుతుందంట? క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. సో మనం దయగా ఉంటే అది మనకే మేలు జరుగుతుంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఫ్రీడమ్ ఫైటర్స్ అని మనం ఆలోచన చేస్తే వెంటనే మనకు గుర్తొచ్చే పేరేంటి? ఎవరు? వెరీ గుడ్ జెస్సీ, గాంధీ గారు. కానీ స్వతంత్ర పోరాటం గాంధీ గారు ఒకరే పోరాడారా? కొన్ని వేల మంది, లక్షల మంది ఇంచుమించు పోరాడారు. నాయకులు కూడా 100 మంది ఉంటారు, పేరు కాంచిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వీళ్ళందరిలో ఎందుకు గాంధీ గారు హైలైట్ అయ్యారు? గాంధీ గారు ఫాలో అయిన వేం డిఫరెంట్. మరి కొంతమంది గెలను పట్టుకున్నారు, కొంతమంది కత్తులు పట్టుకున్నారు, ఇంకొంతమంది బాణాలు పట్టుకున్నారు, ఇంకొంతమంది వాళ్ళ బలాన్ని నమ్ముకున్నారు. వాడు ఒకరిని కొడితే మనం 10 మంది కొట్టాలని అనుకున్నారు, దీన్ని నమ్ముకున్నారు. కాబట్టి దెబ్బకి దెబ్బ వాళ్ళకి వచ్చేసింది. తప్పక వాళ్ళు నిజంగానే పోరాడారు. కానీ గాంధీ గారు పోరాటం ఏంటి? వారు మనల్ని కొట్టినా సహించి అహింసావాదాన్ని పట్టుకున్నారు. ఆయన ఎక్కడి నుంచి? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల నుంచి పట్టుకున్నాడు ఆయన. ఆ 3 అధ్యాయాలు చదివి యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకొని, ఈ మార్గము శ్రేష్టమైన మార్గం, ఈ అంశాలు శ్రేష్టమైన అంశము, ఒక చెంప మీద కొడుతూ ఇంకో చెంప చూపించడము, మొక్క మీద ఉమ్మి వేసి తుడుచుకొని వెళ్ళిపోవడము, పై వస్త్రం అనేది కింద వస్త్రం ఇచ్చివేయడము, ఇవన్నీ 5, 6, 7 అధ్యాయాలు ఉంటాయి. మనం చదువుకోవాలి. కొండ మీద చాలా మంచి వాక్య భాగాల 3 అధ్యాయాలు కూడా మనం తరచూ చదువుకోవాల్సిన వాక్య భాగాలు. సో కాబట్టి మనం ఏం చేయాలంట? దయగల వాడు తనకే క్షేమం తెచ్చుకున్నాం. సో కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రతి విషయంలో ఇదే గ్రంథంలో 19వ అధ్యాయం 19th చాప్టర్ 17 చూడండి ఒకసారి. 19వ అధ్యాయము 19 వర్స్ 17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. హల్లెలూయా. ఏం చెప్తున్నారు ఆయన? బీదలను కనికరించేవాడు. ఎవరికి ఇస్తున్నారు? యెహోవాకి అప్పిస్తున్నారు. ఇంకొక మాట, మనం ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకుంటే తప్పులేదు, కొన్ని సందర్భాల్లో చూడాలి. కానీ దీనిని చేయగలిగితే మనకు సహాయం అనేది నిలిచి ఉంటుంది. ఏంటంటే పాపం ఎవరో సహాయం అడిగారు, మనం ఏం చూస్తాం? ఎప్పటికి ఇస్తావు, అది ఎప్పుడు చేయగలవు, మళ్ళీ ఇస్తావా లేదా అని చూసుకొని ఇస్తాం. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాం. కానీ ఇక్కడ ప్రభు అంటాడు, నీకు తిరిగి ఇచ్చేవాళ్ళు కాబట్టి నువ్వు ఇస్తున్నావు. ఇవ్వలేని వాళ్ళైతే ఇస్తావా? ఇవ్వలేము మనం.
సో తిరిగి ఇవ్వలేని వారికి మనం ఇస్తే మన ఫలం నిలిచి ఉంటుంది. ఎందుకంటే మనం చేసే మేలు మరలా మనకు మేలు తిరిగి వచ్చేసింది. మరి పాస్టర్ గారు అది ఏంటంటే 10,000 అడిగినప్పుడు మళ్ళీ తిరిగి ఇవ్వడం ఎందుకు? ఒక 1000 రూపాయలు ఇచ్చి చూసుకోవాలి, మనం ఎందుకు మించిన సహాయం చేయలేను మన చేద్దాం బెస్ట్. మనం ఎక్కువ ఇచ్చి మోసపోవడం కన్నా దాంతో వాళ్ళని ఇంక అడగకుండా దాంతో సరిపెట్టుకోమని, లేకపోతే వాళ్ళు దీంతో చూసుకోమని. సో మన జ్ఞానానుసారంగా అన్ని సందర్భాలు ఎలాగా నేను చెప్పను, కానీ జ్ఞానానుసారంగా మనం ప్రవర్తించడం అనేది నేర్చుకోవాలి. పేదలను కనికరించేవాడు యెహోవా కప్పించేవాడు. ఎవరైతే ఇటువంటి స్థితిగతుల్లో ఉన్నవారికి మరలా తిరిగి చేయలేని వారికి మనం చేస్తే మన ఫలం నిలిచి ఉంటుంది. మన ఫలం నిలిచి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేయలేని శక్తి వాళ్ళకి లేదు. సో మన ఆశీర్వాదం నిలిచి ఉంటుంది, అది దేవుడి దగ్గర నుంచి పంపబడుతుంది. సో మన ఆశీర్వాదం దేవుడి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఎలా వస్తుంది? అది ఆయన స్టాండర్డ్లో దిగి వస్తుంది. అది హల్లెలూయా. ఒకళ్ళు హెల్ప్ చేయాలంటే నా స్తోమత కొద్దీ నేను చేస్తాను, మీ స్తోమత కొద్దీ మీరు చేస్తారు. నా స్తోమత కొద్దీ చేసేయను అని అనుకుంటే నేను కొంచెం వేలలో చేశాను అనుకుందో మా విశాలమైన హృదయం అయిపోయి అందుకు చేయగలనా? ఏది ఎక్కడ ఉంది చేయడానికి? ప్రభు చేయాలనుకుంటే బంగారు వీధులు నడుస్తున్నాడు ఆయన. ఒకసారి ఇలా కాలేజీలు దులిపాడు, ఎంత చాలు ఏమండి ఇంటి నిండా. సో కాబట్టి దేవుడు యొక్క ఆ గుణగణాలను దయ మనం సంపాదించుకోవాలి. ఎక్కడైతే పేదవారు స్థితిగతులు మనకు తెలిసిన వారు, మనకు తెలిసి కొన్ని కుటుంబాలు నలుగుతున్న వారు, వెనక్కి వెళ్తున్న వారికి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. స్కూల్ పరిచర్య విషయంలో కొంతమంది మాకు తెలిసిన వారు, లేకపోతే తెలిసిన వారు మీన్స్ వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు మేము దానికోసం సిద్ధపడ్డాం. మేము మేము లేమిలో ఉండి దాని కొరకు మేము సిద్ధపడ్డాం. అందుకే ఈరోజు నన్ను దేవుడు సమృద్ధిలో పెట్టాడు. హల్లెలూయా. ఇది 4వ సంవత్సరము దేవుడు స్టేట్ లెవెల్లో ర్యాంకులు కొట్టిన స్కూల్ ఇది. దాదాపు 5,000 స్కూల్స్తో పోటీ పడి, ఏమండి ఇంచుమించు అన్నీ ఉంటాయి కదా, కొన్ని వేలల్లో స్కూల్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్లో ప్రైజెస్ కొట్టాయి. దీనివల్ల మనం ఏది విత్తుదామో. సో కాబట్టి మనం చేసుకోవాలి. అఫ్కోర్స్ మన లెమ్లోనే ఉన్నాం, మనం కష్టంలోనే ఉన్నాం, ఇబ్బందులో ఉన్నాం, కానీ మనకు కొంచెం దేవుడు కొన్ని అవకాశాలు ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు, నడిపిస్తున్నాం. ద డే విల్ కమ్. చూద్దాం, భవిష్యత్తు దగ్గరలోనే ఉంది కదా, ఏం జరుగుద్దో ఎలా జరుగుద్దో ప్రభు కార్యాలు చూద్దాం. 2వ సంవత్సరంలో స్టేట్ సెకండ్ వచ్చింది, 3rd సంవత్సరం స్టేట్ ఫస్ట్ వచ్చింది. చూద్దాం, ఇంకా జరుగుతుంది కదా. అప్పుడేమైంది? దేవుడు దేన్ని కూడా దాచుకోడండి. హల్లెలూయా. తన నమ్మిన వారు తన విలువలను కాపాడుకుంటూ ఎవరైతే విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారో వారిని ఎప్పుడు కూడా దేవుడు వాక్యం సెలవిస్తుంది, అడవులో సింహం పిల్లలైన ఆకలి కొని ఉంటాయో కానీ నమ్మిన వారు ఏ మేలు కొదువ ఉండదు. వాడు కష్టపడతాడు కానీ నష్టపోవడం ఇది పెట్టుకోండి. క్రైస్తవుడు కష్టపడతాడు. 25 సంవత్సరాల అబ్రహాం కష్టపడ్డాడు, 17 సంవత్సరాలు దావీదు కష్టపడ్డాడు, 13-14 సంవత్సరాలు యోసేపు కష్టపడ్డాడు. సంవత్సరాలే, టైం పడుద్ది, నో ప్రాబ్లం. అందుకే అంటాడు ప్రభు ఆశీర్వాద తరతరాలు కూడా వారి ఆశీర్వాదం ఇప్పుడు 1000 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వారి సంతానం వీరందరూ కూడా. హల్లెలూయా. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము. అందుకే అన్నాను ఆత్మీయంగా వారి ప్రారంభం అంతే అంటే వెంటనే వచ్చేది. జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టినట్టుగా లేటుగా జరుగుద్ది, లేటుగా లాభాలు వస్తాయి, లేటుగా కార్యాలు జరుగుతాయి, లేటుగా జరుగుద్ది. ఆ లేట్లోనే నీ విశ్వాసం నిరీక్షణ దాగి ఉంటుంది. దయగల దేవుడు ఎన్నడూ కూడా మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రభు కార్యం చేస్తాడు, ప్రభు కార్యం చేస్తాడు. తర్వాత వచ్చి చూద్దాం. కొలెషియలు రాసిన పత్రిక, దయగల ఫలాలు ఫలించ 1-2 మన వాక్యాలు మనం చూద్దాం. చూడండి, కొలెషియన్స్ చాప్టర్ 3:13. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకనికొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. హల్లెలూయా. దయ అనే ఫలము మనం ఫలించాలి అని అనుకున్నప్పుడు ఈ గుణము మనకు ఉండాలంట. ఒకరి ఎడల ఒకరు క్షమించే గుణము మనలో కలిగి ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, ఎవరైనా తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ప్రభు ఎలా క్షమిస్తున్నాడో, ప్రభు క్షమించాడంటే ఇంకా సొంత కుమారుడు ఎలా క్షమించాడు? ఒక
తప్పుపోయిన కుమారుడు యొక్క ఉపమానం మనం చెప్తాం కదా, మనకు తెలుసు కదా అంత కదా. తప్పుపోయిన కుమారుడు ఆస్తిలో భాగం కావాలని పట్టుకుని వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేశాడంట, దుర్వ్యసనాలకు వాడుకున్నాడంట, చెడ్డ వాటికి. ఇప్పుడు తిరిగి వచ్చాడు. దేనికి వచ్చాడు? కుమారుడు ఉండడానికి అర్హత లేదు. ఇంట్లో పనోడు కింద జాయిన్ అయిపోతాను. ఎందుకంటే పనోడు మంచి భోజనం మా ఇంట్లో ఉంది, పనోడికి శ్రేష్టమైన భోజనం ఉంది మా ఇంట్లో, కానీ పందులు తినే పొట్టి తిన్నా అనుకున్నాడు. కానీ తిరిగి వచ్చాడు. తండ్రి ఈ ఉపమానం చెప్పిన యేసుప్రభు ఈ ఉపమానానికి సారాంశమైన తిరిగి వచ్చిన కుమారుడు, దయగల దేవుడు వెంటనే క్షమించేశాడు. క్షమించడం ఏంటి? పరుగు పరుగుని వెళ్ళాడు, హత్తుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టాడు, అధికారపడి ఉంగరం తీసి తొడిగేశాడు. ఏది సాధించుకొచ్చాడు? ఏం సాధించుకొచ్చాడు? ఉంగరం అధికారం ఇచ్చి ముద్దు పెట్టుకున్నాడు. బట్ తండ్రి ప్రేమ అది. తప్పు చేశాడు కానీ తిరిగి వచ్చాడు. పేతురు తప్పు చేశాడు, యూదా తప్పు చేశాడు, కానీ పేతురు తిరిగి వచ్చాడు. అయ్యా నన్ను క్షమించు, ఉమ్మారుడా నోటితో నిన్ను దూషించాను, ఎవరో నాకు తెలియదు అన్నాను. కానీ యూదా తిరిగి రాలేదు. తను నచ్చినట్టుగా, తన మరణం కూడా తను నచ్చినట్టుగా చేసుకున్నాడు. సో అందుకే ప్రభు అతిక్రమకి దాచిపడి వర్ధలుడు నాశనం తెచ్చుకున్నాడు. ఒప్పుకున్నాడు పేతురు, అయ్యా నిజమే అని ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు, గొప్ప పరిచర్య చేశాడు. సో కాబట్టి మనం క్షమించాలి, క్షమించే గుణం మనకు కలిగి ఉన్నాం. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలేషియన్స్ చాప్టర్ 6:2 చూద్దాం. ఒకని భారములొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. దయ కలిగి ఉండాలి. ఇతరుల పట్ల మనం దయ కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? ఒకరి భారాన్ని ఒకరు, చెప్పాలి అందరూ, ఒకరి భారాన్ని ఒకరు భరించాలి. తల్లిదండ్రుల భారం పిల్లలు భరించాలనుకుందాం, పిల్లల భారము తల్లిదండ్రులు భరించాలనుకుందాం, భర్త భారము భార్య భరించాలనుకుందాం, భార్య భారము భర్త భరించాలనుకుందాం, అన్నదమ్ముల భారం అన్నదమ్ములు తమ్ముడు భరించాలనుకుందాం. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? మన భారం ఎలాగుంటుంది? మన భారం ఈ బాటిల్లో ఆగిపోయింది అని అక్కడక్కడ చెప్తున్నాను నేను. అవన్నీ కూడా మన నెట్లో ఉంటాయి, ఎందుకంటే అక్కడక్కడ జరిగే విషయాలు ఇవన్నీ కూడా. ఒకరు భారము వారి పట్ల మనం పట్టుకునే భారాలు అక్కడక్కడ జరుగుతుంటాయి. ఒకరి భారములను ఒకడు భరించి ఇలాగో క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు ఒక నియమం పెట్టాడు. పక్క వాళ్ళు ఒక స్థితిలో, ఒక శ్రమలో ఉన్నారంటే వాళ్ళు ఏ శ్రమలో ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో, మనం ఎంతవరకు మనం చేయగలం, ఎంతవరకు వారి భారాన్ని మనం తగ్గించగలం, ఎంతవరకు మనం అక్కడ నిలబడగలం, కనీసం ఎంతవరకు ఒక మాట దాని గురించి ఒక మంచి ఆలోచన మనం ఎంతవరకు మనం చెప్పగలం. మనం ఒకరి భారంను ఒకరు భరించాలంట. ఇది క్రీస్తు మనకి పెట్టిన నియమము, ఇది ప్రభు పెట్టాడు నియమం, ఇది మనం నెరవేర్చాలి. ఒకరి భారాన్ని ఒకరు భరించుకోవాలి, నిలబడి కావాలి. ప్రభు కార్యం చేస్తారు. ఇంకేమన్నా 6:9 మనం మేలు చేయట ఎందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసేదేమి తగిన కాలమందు పంట కోయదము. అలయకుండా మేలు చేయాలంటే అలసిపోకూడదంట. మరి ఎన్నిసార్లు రా నీకు అంటాడు. సో కాబట్టి నో, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం మేలు చేసే విషయంలో ఆలోచన కలిగి, ప్రభా ఇదిగో ప్రతి ఒక్క మేలు కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభు చిత్తంలో విశ్వాసంలో మనం చేయడానికి, మనం నిలబడడానికి విశ్వాసం చూపించాలి. మేలు చేస్తూ అలయక మేలు చేస్తూ ఏమి తగిన కాలమందు మనము పంట కోస్తాము. ఎవరు వాళ్ళు? అలయక మేలు చేసేవారు. మేలు చేసేవారు మాత్రమే కాదు, అలయక మేలు చేసేవారు. లేకపోతే 1, 2, 3 ఎన్నిసార్లు, ఇంకా 3 సార్లు ఇచ్చాడానికి ఇంకా వేస్ట్, 4 సార్లు ఇచ్చిన వేస్ట్. ఒకవేళ నీ సహాయం అర్థమవుతున్నాను, అది వేరే సంగతి. అందుకని జ్ఞానానుసారంగా చేయమంటాను. వాళ్ళు నిజముగా వాళ్ళ స్థితిగతులు వారు అలాగ ఉన్నారంటే మనం ఏం చేయాలి? మనం చేసే స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. మనకు కూడా దేవుడు ఇస్తేనే కదా వచ్చింది. మనం దేవుడు ఇచ్చాడు, మనం వాళ్ళకి ఇస్తున్నాం. మనకి దేవుడు ఇచ్చాడు, మనం వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి మనం దేవుడు మనకి ఏర్పరచుకున్నాడు. సో ఎప్పుడైతే ఈ ఆలోచనతో మనం నిలబడి ఉంటామో దయ అనే ఫలమును మనం ఫలించే వారుగా మనం ఈ లోకంలో మనం జీవిస్తాం. చివరిగా ఈ మాట మనం చదువుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16. హీబ్రూ చాప్టర్ 13:16.
ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. ఏమన్నారైనా? ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. ఉపకారము చేయ, దయ కలిగిన వారుగా, మన ఇతరులకి మనం సహాయం చేసేవారుగా, దయ కలిగిన వారుగా మనం ఉంటే ఉపకారము ధర్మమును చేయ మర్చిపోకుడి అంటే మర్చిపోతున్నారేమో కొంతమంది. మర్చిపోవద్దన్నారంటే దాని అర్థం ఏంటి? మర్చిపోతున్నారు కొంతమంది. నేను మర్చిపోయినాను అంటారు. అది మన తప్పే. మర్చిపోకూడదు. మరి మర్చిపోకూడని అంశాలు ఉన్నప్పుడు మర్చిపోకూడదు. ఇది మర్చిపోయినా పర్లేదు అనుకున్నాం, మర్చిపోయినా పర్వాలేదు. సో కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఎప్పుడైతే ఇటువంటి విశ్వాసాలు మనం నిలబడి ఉంటామో ప్రభు తన ఘనమైన కార్యంలో దయ కలిగిన విషయాలు. సో దేవుడి సందులో మనం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, దయాళత్వము నాలో ఫలించనయా, ఫలింపు చేయవాలి. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభు ఇప్పుడు మనం చూద్దాం. ప్రభా, ఈ దయ అనే ఫలము నేను ఫలించాలయ్యా. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు చూస్తున్నాడు. ఈ ఫలాల వల్ల ఎవరు నిజమైన క్రైస్తవులు, ఎవరు అబద్ధ క్రైస్తవులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సేవకులు, నిజ క్రైస్తవులు. దేవానికి వందనములు, స్తోత్రములయ్యా. దయ కలిగిన ఆలోచనలు, దయ కలిగిన మాటలు, ఎవరి గురించి చాడీలు చెప్తున్నారు, ఎవరి గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు, ఇతరుల దోషాల గురించి, ఇతరుల యొక్క వ్యతిరేకమైన స్థితిగతుల గురించి మనకు సంబంధం లేదు. మేలు కొరకే మనం మాట్లాడుకోవాలి. కీడు ఉందా, భారం కలిగి ప్రార్థన చేయాలి. ధైర్యం ఉంటే వెళ్ళి విశ్వాసంతో వారికి చెప్పాలి, అయ్యా ఇది కాదు, ఈ క్రమము ఇది మార్చుకోవాలి, ఇది వాక్య విరుద్ధం అని చెప్పగలగాలి. లేదా మనం ప్రార్థన చేయాలి. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము, పరిశుద్ధుడానికి స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. దేవా, దయాళత్వమైన ఫలము నేను ఫలించాలయ్యా. దయాళత్వమైన ఫలము నేను ఫలించాలి స్వామి. ప్రభా, ఈరోజు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. దయ అనే ఫలము వారు ఫలించలాగన సహాయం చేయండియ్యా. దేవా, మా క్రియలు బట్టి వీరు క్రైస్తవులు అని చెప్పగలగాలయ్యా. మా మాట తీరు బట్టి వీళ్ళు క్రైస్తవులు అని చెప్పగలగాలయ్యా. మా వస్త్రధారణ బట్టి వీరు క్రైస్తవులు అని చెప్పగలగాలయ్యా. మా తీర్మానాల బట్టి వీరు క్రైస్తవులు అని చెప్పగలగాలయ్యా. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మా గృహాన్ని బట్టో, లేకపోతే మన స్థితిగతులు బట్టో, ఏదైనా మన వాహనాన్ని బట్టో, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనములు తండ్రి. ప్రతి కోణంలో క్రీస్తు యొక్క దయ ఈ లోకాన్ని కనపరచాలయ్యా. దేవా, నా వాళ్ళకి, నాకు నచ్చిన వారికి, లేకపోతే మందిరంలో ఉన్న వారికి, లేకపోతే క్రైస్తవులకే కాదు, అన్యజనులకి, ఎవరైతే క్రీస్తు తెలియదో వారికి నీ ప్రేమ తెలియాలి. ఎవరు క్రీస్తు తెలియదో వారికి క్రీస్తు ప్రేమ వెళ్ళాలి. ఎవరు క్రీస్తు తెలియదో వారికి క్రీస్తు క్షమాపణ వెళ్ళాలి. ఎవరు క్రీస్తు తెలియదో క్రీస్తు ఆశీర్వాదం వారికి వెళ్ళాలి. అప్పుడే వారు క్రీస్తు దగ్గరికి వస్తారా. దేవానికి వందనములు, స్తోత్రములయ్యా. అటు రీతిగా దేవా, ప్రతి ఒక్కరు మేమందరము కూడా దయ కలిగిన ఆత్మీయ జీవితం కలిగి ఉండటకు దేవా సహాయం చేయండి, బలపరచండి, నడిపించండి. మా మాటలు చాలా తండ్రి, ప్రతి మాట నీ సందులో లెక్క అప్పచెప్పేవారుగా మేము ఉండాలయ్యా. తండ్రి, మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా, లెక్క లేదన్నట్టుగాను, లేకపోతే ఎటువంటి ఖర్చు లేదన్నట్టు విస్తారంగా మాట్లాడితే ప్రతి మాటకి మనకు లెక్క ఉంటుందేమో. తండ్రి, మా మాటలు తక్కువగా మాట్లాడుతూ మా క్రియలు ఎక్కువగా మేము చేయడానికి సహాయం చేయండి. మా క్రియలు మాట్లాడడానికి సహాయం చేయండి అయ్యా. మా క్రియలు మాట్లాడాలయ్యా. దయ కలిగిన హృదయము మాకు దయచేయండి. దయ కలిగిన హృదయము మేము పెంపొందించుకునేలాగన నన్ను మమ్మల్ని కూడా నిలబెట్టి నడిపించి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ దెబ్బ ఈరోజు ఒక తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దెబ్బ వారి తీర్మానాలు వారు స్థిరంగా నిలబడడు కదా మీరే కృప చూపి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి తీసుకున్న ప్రతి తీర్మానం మీద దెబ్బని పరిశుద్ధాత్మ ముద్ర వేసి వారి విశ్వాసంలో ఎదుగుడుగుదామా మీరు కృప చూపమని యేసు నామమున ప్రార్థించడి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.